అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. పవిత్రమైనటువంటి భగవద్గీతలో ఎంతో పవిత్రమైనటువంటి వివరణను తెలుసుకుంటున్నాం. కర్మయోగానికి జ్ఞానయోగానికి కొనసాగింపు లేదా తరువాత మెట్టు అనుకునే 5వ అధ్యాయం. నిన్న మనం మొదటి భాగం తెలుసుకున్నాం. ఒక్కసారి నిన్న తెలుసుకున్న విషయాలను పునశ్చరణ చేసుకున్నట్లయితే, శ్రీకృష్ణుడు అర్జునుడికి యుద్ధరంగంలో బాణములు పడవేసిన తర్వాత అతనిలో ఉన్న దుఃఖాన్ని ఏ విధంగానైనా కూడా పోగొట్టాలి. అంటే భగవద్గీత అనేది మనకు ధైర్యాన్ని, దుఃఖాన్ని పోగొట్టడానికి ఉపయోగపడుతుంది, మనను కార్యోన్ముఖులను చేస్తుంది. కాబట్టి ముందుగా శ్రీకృష్ణుడు కర్మయోగం గురించి చాలా చక్కగా చెప్పాడు. ఏమి చేయాలి, కర్మ ఎలా చేయాలి, కర్మ యొక్క ప్రారంభం ఏమిటి అన్న విషయాన్ని మనం కర్మయోగం అనే 3వ అధ్యాయంలో తెలుసుకున్నాం. తర్వాత జ్ఞానయోగము, కర్మని తెలివిగా ఎలా చేయాలి, ఏ ఏ పనులను మనము యజ్ఞ రూపంలో మార్చుకోవచ్చు. యజ్ఞ రూపం అంటే భగవంతుడి యొక్క ఉపాసన అని తెలుసుకున్నాం కదా, అలా యజ్ఞ రూపంలోకి ఎలా మార్చుకోవచ్చు అన్న విషయాన్ని 4వ అధ్యాయంలో 12 యజ్ఞాలు ఇవ్వడం ద్వారా మనకు తెలియజేశారు. సరే, 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో మనం కర్మయోగులుగా మారిపోయాం. అంటే ముందు కర్మని కోరికలతో చేయడము, తర్వాత కోరిక ఉన్నప్పటికీ కూడా ప్రతిఫలాన్ని వదిలేయడము, 3వది నిష్కామ కర్మ, 4వది లోకహితం కోసం చేసేటటువంటి పనులు, 5వది పూర్తిగా నాది కాదు, ఏది నాది కాదు అన్నటువంటి ఆత్మానుభవంకి వెళ్ళగలగడం. ఇక్కడ ఆత్మ అనుభవం అని ఎందుకు చెప్పగలిగాను అంటే, ఎప్పుడైతే ఇవన్నీ నావి కాదు అని తెలుసుకుంటామో, మనము ఎంత బాధ్యతగా చేసినా సరే మన పనులను ఏదో ఒక భావన మనకు ఉంటుంది, ఇవన్నీ నేను చేశాను, నేను ఇంత ఆనందంగా చేశాను. మనం ఎవరి నుంచి ఏమీ ఆశించకపోవచ్చు మన బాధ్యతలలో, కానీ ఎక్కడో ఒక మూల వీటన్నిటికీ కారణం నేనే అనేటటువంటి ఒక గర్వం మనలో ఉంటుంది. అది సహజం, అది తప్పు కాదు. కాబట్టి కర్మను కోరికతో చేయకపోవడము, కర్మను ఫలితం ఆశించకుండా చేయడము, అంటే ఏ ఫలితం వచ్చినా కూడా ప్రసాద రూపంలో తీసుకోవడము, లేదా వేరే వారి కోసము మనము చేయడము, లోకహితం కోసము పూర్తిగా కోరికను వదుల్చుకొని చేయడము కాకుండా, మనము నాది అనే భావనను కూడా తీసేయాలి. అదన్నమాట. ఎందుకంటే ఎంత మనము బాధ్యతాయుతంగా చేసినా, ఎంత మనము లోకహితం కోసం చేసినా, ఎక్కడో ఒక మూల మనకు గర్వం అణిగి ఉంటుంది. అది ఉన్నంత వరకు మనము జ్ఞానులము కాలేము. మరోసారి చెబుతున్నాను, ఆ చివరి భాగం ఒక్కటి కాస్త జాగ్రత్తగా వినండి. బాధ్యతగా చేశాం, లోక సంగ్రహం కోసం చేశాం, ఎవరి నుంచి ఏమి ఆశించకుండా చేశాము, ఫలితం ఏం కావాలి అనేది కూడా అనుకోవడం లేదు, కోరికలు కూడా లేవు. అంటే వీఆర్ లైక్ అల్టిమేట్. ఇక కర్మని చాలా అద్భుతంగా చేస్తున్నాము. కానీ అందులో ఒకటే ఏదైతే మిగిలిపోయిందంటే, అది ఈ పని నేను చేస్తున్నాను అన్నటువంటి ఆ భావనను వదిలేస్తే దాన్ని కర్మ సన్యాసం అంటారు. కర్మ సన్యాసం అంటే మనం చేసే పనులను వదిలేయడం కాదు, ఈ పనిని నేను చేస్తున్నాను అనే భావనను వదిలేయడమే కర్మ సన్యాసము. అదే మన 5వ అధ్యాయం పేరు అని నిన్న తెలుసుకున్నాం. కర్మ వదిలేసి కొంతమంది సన్యాసులుగా మారడం మనం చూస్తూ ఉంటాము. వారి కుటుంబ బాధ్యతలని సరిగ్గా నిర్వర్తించలేకపోయి, లేదా ప్రాపంచిక విషయాలను చూసి దుఃఖం వచ్చి, లేదా సహజంగానే బద్ధకిష్టులై ఉండి కొంతమంది పనులు వదిలేస్తారు. అది కర్మ సన్యాసం కాదు. సన్యాసం అంటే సమ్యక్ న్యాసం, చక్కగా వదిలిపెట్టడం అని చెప్పి మనం తెలుసుకున్నాం కదా. కాబట్టి అలా చక్కగా వదలాలి మనం ఏదన్నా అంటే,
మనకు దానిపైన అవగాహన కూడా అలాగే ఉండాలి. ఆ అవగాహన ఏంటంటే ఇది చేస్తున్నది నేను కాదు, కానీ నా బాధ్యతను నేను వదలను, విస్మరించను, అన్ని పనులు సక్రమంగా చేస్తాను అని చెప్పి ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు మనకు ఏ విధమైనటువంటి పాపములు అంటవు. అప్పుడు కర్మయోగులు జ్ఞానయోగుల స్థాయికి చేరుకుంటారు. అప్పటి వరకు కర్మయోగులు జ్ఞానయోగులు వేరు. మనకు శ్రీకృష్ణుడు మాటి మాటికి కర్మ వేరు జ్ఞానం వేరు, కర్మ వేరు జ్ఞానం వేరు. కర్మ అనేది పని చేయడము, జ్ఞానము అంటేనేమో ఆత్మ గురించి తెలుసుకోవడము. పని చేయకపోయినా పర్వాలేదు, ఆత్మానుభవం కావాల్సిన వారు పని చేసినా చేయకపోయినా ఒకటే. కాబట్టి కర్మజ్ఞానం వేరు, వీరిద్దరూ వేరు అవస్థలు అని చెప్పేసి మనము మొదటి నుంచి తెలుసుకుంటున్నాము. కానీ ఈ అధ్యాయంలో ఏంటంటే ఇద్దరి యొక్క కొలైడింగ్ పాయింట్ ఎక్కడైతే కలవబోతున్నారో కలిసి సమానంగా దీన్ని కాన్ఫ్లూయెన్స్ అంటారు ఆంగ్లంలో. కలిసి రెండు నదులు వెళ్ళడం అన్నమాట. అలకానందలో భగీరథి కలిసినట్టుగా మారి గంగా నదిగా మారినట్టుగా అలాగా కర్మ జ్ఞానము రెండు కూడా కలిసిపోయి తర్వాత ఇద్దరు మోక్షంకి పాటుపడతారు. ఎప్పుడైతే నాది అనే భావన పోతుందో అప్పుడు కర్మయోగులు జ్ఞానయోగులకు దాదాపు సమానం అవుతారు. అప్పుడు కర్మయోగులు జ్ఞానయోగులు ఏదైతే సాధించగలరో అదే కర్మయోగులు కూడా సాధించగలరు. ఇంతవరకు మనం నిన్న చెప్పుకున్నాం, రకరకాల ఉదాహరణల ద్వారా తెలుసుకున్నాం. అంటే ఏంటంటే ఈ జ్ఞానయోగులు ఎవరైతే ఉంటారో ఒకసారి జ్ఞానం ప్రారంభమైన తర్వాత వాళ్ళు చేస్తున్న ప్రతి పనిలో ఈ పని నేను చేయడం లేదు, ఈ వాసన నేను పిలవడం లేదు, కళ్ళు నేను, ఇవన్నీ ఇంద్రియాలు చేస్తున్నాయి అంతే, కానీ నేను చేయడం లేదు. మాట్లాడినా, విన్నా, గ్రహించినా, వదిలేసినా, ముట్టుకున్నా, చూసినా, ఏ పని తిన్నా, ఏ పని చేసినా కూడా వారు ఇది నేను చేయడం లేదు, ఇది పరమాత్మదే, నాహంకర్త హరికర్త అన్న భావనలో ఉంటారు. అలా ఉండడం వల్ల వాటికి వేటిపైన కామక్రోధాలు లేవు. ఇప్పుడు ప్రపంచం అంతా మన సంసారం అయితే మనకి ఎవరి మీద కోపం వస్తుంది? మన వాళ్ళ మీద మనకు కోపం రాదు కదా. దీనికి ఉదాహరణగా మనము ఏం చెప్పుకోవచ్చు అంటే ఒక వ్యక్తి వెళ్ళేసరికి తన ఆఫీస్ కాలిపోతూ కనిపించింది అనమాట. బోరున ఏడవడం మొదలెట్టట, అయ్యో నా ఆఫీస్ కాలిపోయింది అని చెప్పేసి. అప్పుడు పక్కన వాళ్ళ ఫ్రెండ్ చెప్పట, వర్రీ అవ్వకయ్యా, నువ్వు ఆల్రెడీ ఇన్సూరెన్స్ చేయించావు, వాయిస్ క్లియర్గానే ఉందనుకుంటాను, లేకపోతే ఇయర్ ఫోన్స్ కూడా పెట్టుకుంటా. అయితే బాబు నువ్వు ఇన్సూరెన్స్ చేయించావు, బాధపడవలసినటువంటి అవసరం లేదు, ఎందుకంటే నీకు ఇన్సూరెన్స్ డబ్బు వస్తుంది, ఇది కాలిపోయినా ఏం కాదు అని చెప్పేసి చెబుతాడనమాట. చెప్పగానే ఈయన బాధ ఒక్కసారిగా తగ్గిపోతుంది. ఇప్పుడు నా ప్రాబ్లం కాదు, ఇన్సూరెన్స్ వాళ్ళ ప్రాబ్లం, నేను ఈ సమస్యని ఇన్సూరెన్స్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయగలిగాను అని చెప్పేసి ఆయన సంతోషంగా ఉన్నాడు. ఇంతలోకే వచ్చి వాళ్ళ కొడుకు వచ్చి చెప్పాడు, నాన్న ఇన్సూరెన్స్ మొన్ననే ఎక్స్పైర్ అయిపోయింది, మొన్న కాదు ఒక 10 రోజుల కింద ఎక్స్పైర్ అయిపోయింది, ఇప్పుడు మనకు రాదు అని. మళ్ళీ బోరున ఏడవడం మొదలెట్టాడు, ఎందుకంటే ఇప్పుడు తన బాధ్యత కాబట్టి తనది అనేసరికి మళ్ళీ ఏడవడం మొదలెట్టాడు. ఇంతలోకే వాళ్ళ రెండవ కొడుకు వచ్చి, నాన్న ఇది మనం ఇన్సూరెన్స్ ఎందుకు ఎక్స్టెండ్ చేయలేదంటే నేను ఇది వేరే వాళ్ళకి అమ్మేశాను అని. అప్పుడు మళ్ళీ ఆయన బాధపోయింది. దీంట్లో మనం ఏమర్థం చేసుకున్నాము? నాది అనుకుంటే బాధపడుతున్నాడు, నాది కాదు అనుకుంటే బాధపడడం లేదు. నాది బాధ, నాది కాదు బాధ లేదు. అంటే ప్రపంచమంతా కూడా ఈ నాది అనే దాంట్లోనే మనను బాధ పెడుతూ బంధనంలో గురి చేస్తుంది, ఈ బంధనాలలో మనం ఉండేలాగా చేస్తుంది. అది పోగొట్టుకున్న మరుక్షణం ఆత్మజ్ఞానులతో మనం సమానం అవుతాము. మొదట చెప్పినటువంటి కర్మయోగంలో ఉన్నటువంటి బాధ్యతాయుతంగా పనిచేయడము, కోరిక లేకుండా పనిచేయడము, లోకం కోసం పనిచేయడము, తర్వాత నిష్కామ కర్మ చేయడము, ఫలితం ఆశించకుండా పనిచేయడము, ఇవన్నీ ఓకే. కానీ నేను చేస్తున్నాను అనే భావన ఇక్కడ వదిలేస్తే, ఎందుకంటే ఆ నేను అనే భావనే అది ఆత్మ భావన కాదు. ఎందుకంటే ఆత్మ అనేది నేను అనే దానికి వ్యతిరేకం. నాకు ఒక ఆత్మ లేదు, ఆత్మలో నేనున్నాను. ఆత్మ ఈ దేహాన్ని కలిగి ఉంది కాబట్టి నేను అనేది ఆత్మస్వరూపము, అది విశ్వ చైతన్యం. ఆ నా అనే భావన పోగొట్టుకోవడం కోసమే మనకు కర్మ సన్యాసము వచ్చింది. ఇంకొక ఉదాహరణ కూడా తీసుకున్నట్టయితే, మనం ఇక్కడ మన డాబా మీద నిలబడి చూస్తున్నాం, కింద ఎవరో 2-3 పిల్లలు వాళ్ళలో వాళ్ళు కొట్లాడుకుంటూ కనిపిస్తున్నారు. మనం చూస్తూ ఉంటాము, చిన్న తగాదానే చూస్తూ ఉంటాము, ఎవరు గెలుస్తారా, ఎవరు ఇది చేస్తారా అని ఫన్నీగా చూస్తూ ఉంటాము. ఇంతవరకు మనం ఏంటంటే సాక్షి రూపంగా చూస్తున్నాం వారిని. ఒకవేళ ఆ కొట్లాడుతున్న పిల్లల్లో మన పిల్లాడుంటే ఏం చేస్తాం? దబదబ చిన్న గొడవైనా సరే దబదబ కిందికి పరిగెత్తుకుంటూ వెళ్ళి వారిద్దరిని కొట్లాటలోంచి బయటికి లాగుతాం.
అంటే నాది అనేసరికి ఏమవుతుందంటే మనము తెలుసో తెలియకో అన్నిట్లలో దూరిపోతాం, ఇన్వాల్వ్ అయిపోతాం అన్నమాట. ఆ నాది అనే భావన ప్రపంచంలో అన్నిటికంటే కూడా దుర్మార్గమైనది. అందుకోసమే ప్రపంచంలో మీరు చూసినట్టయితే ఒక పుట్టకు ఎంత కావాలి, అలాంటిది 100 కోట్లు 1000 కోట్లు ఎందుకు సంపాదిస్తుంటారు జనాలు? ఎందుకంటే నా వాళ్ళకి పెట్టాలి, నా తరతరాలకు పెట్టాలి, నా అని వాళ్ళకి తెలియని కూడా తెలియదు ఇంత అవసరం లేదన్న సంగతి. కానీ ఆ నాది అనే భావన వాళ్ళలో ఆలోచనను వివేకమును కూడా నాశనం చేయడం మనం చూస్తున్నాం. ఆ నా అనే భావన పోగొట్టుకోవడమే కర్మ సన్యాసం. ఇది నిన్న బాగా నేర్చుకున్నాం మనం. అప్పుడే మనం ఏమనుకున్నాము, ఇది కనుక మనం వదిలినట్టయితే ఇది కనుక మనం వదిలినట్టయితే పద్మపత్ర వివాంభస అంటే తామరాకు పైన నీటి బిందువులాగా మనకు కర్మలంట వెళ్ళిపోతాయి, పక్కకి వెళ్ళిపోతాయి. ఆ విషయాన్ని శ్రీకృష్ణుడు చాలా చక్కగా మనకు తెలియజేశాడు. తెలియజేసి ఏమన్నాడు, మన శరీరం అనేది నవద్వారాలు ఉన్నటువంటి ఒక పురి, అంటే ఒక దేహం అనేది నవద్వారాలు ఉన్నాయి ఇందులో ఆత్మ మాత్రము ఏమీ చేయడం లేదు. కానీ ఆత్మ ఉండడం వల్ల మిగతా పనులన్నీ జరుగుతున్నాయి. ఎందుకని ఇప్పుడు రాజు ఉన్నాడు ఒక రాజ్యంలో, ప్రతి చోటకి వెళ్ళి తను ఖడ్గం తీసుకుని ఇది చేయడు, న్యాయస్థానంలో తను కూర్చోడు, అందరినీ రక్షించడు. కానీ రాజు ఉన్నాడనే ధైర్యంతో అందరూ కూడా పనులు చేస్తూ ఉంటారు. అదేవిధంగా మనలో ఆత్మ ఈ చైతన్య శక్తి ఉన్నంత వరకు కూడా మనకు అన్ని పనులు జరుగుతూ ఉంటాయి. కానీ ఈ పనులు చేస్తున్నది నేను కాను అని ప్రభువుకు తెలుసు, ఈ పనులన్నీ డైరెక్ట్గా నేను చేస్తున్నది కాను అని ఆత్మకు కూడా తెలుసు. కాబట్టి నేను ఎప్పుడైతే ఆత్మస్వరూపుని అనుకుంటానో ఈ నవద్వారాలలో కఠోపనిషత్తులో ఇదే 11 ద్వారాలు అని చెప్పాడు. అందులో ఈ సహస్రారం అని ఇక్కడ మనకు చిన్నప్పుడు ఒక మెత్తటి ఇది ఉంటుంది కదా, ఆ భాగము, తర్వాత మన బొడ్డు, ఈ రెండింటిని కూడా కలుపుకొని వాళ్ళు 11 ద్వారాలు అంటారు అనమాట కఠోపనిషత్తులో. 11 ద్వారాలతో లోపల ఆత్మ ఉండి నేను ప్రభువుని, నేను చైతన్యాన్ని అని ఎప్పుడైతే అనుకుంటుందో అప్పుడు నాకు ఇవేవి అంటావు, ఇవన్నీ చేస్తున్నవి ఇంద్రియాలు అని చెప్పేసి లోపల కూర్చొని చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అప్పుడు ఎవరన్నా అడుగుతారనమాట, నువ్వు ఎక్కడున్నావయ్యా అంటే నేను ఇంట్లో ఉన్నా అంటావు. కాదు, నువ్వు యాక్చువల్గా ఈ ఒంట్లో ఉన్నావు, నువ్వు ఇంట్లో లేవు, ఒంట్లో ఉన్నావు. ఎందుకంటే ఈ దేహాన్ని ధరించావు. నేను ఆత్మను ఎప్పుడైతే తెలిసిందో నేను సర్వత్రా ఉన్నాను, ప్రస్తుతానికి ఈ దేహంలో ఉన్నాను అన్నటువంటి విషయము మనకు చాలా చక్కగా నిన్న అర్థమైందన్నమాట. అంటే మన లోపల ఉన్నటువంటి ఆ నా అనే భావనను ఎలా పోగొట్టుకోవాలో శ్రీకృష్ణుడు మనకు చాలా చక్కగా తెలియజేశాడనమాట. తెలియజేసేమంటాడంటే నిజంగా అటువంటి జ్ఞానం వచ్చిన వాడు అంటే అప్పుడు మనం కర్మయోగులు కూడా జ్ఞానయోగులతో సమానమైనప్పుడు అందరినీ ఆత్మలుగా చూస్తారు. అందరిలో ఉండేది ఒకే ఆత్మ, అందరిలో ఉన్నది ఒకే ఆత్మ అనుకున్నప్పుడు వారు అందరినీ వేరువేరుగా ఎలా చూడగలరు? వేరువేరుగా చూడలేరు. కాబట్టి వాళ్ళు ఒక ఉదాహరణ ఇచ్చారనమాట మనకు ఈ అధ్యాయంలో. ఏంటంటే ఒక గోవు, బ్రాహ్మణుడు, ఏనుగు, కుక్క, చండాలుడు, ఈ 5 ఉదాహరణలు ఇచ్చి వీరందరిలో కూడా బ్రహ్మస్వరూపం ఉంది. పిపీలికాది పర్యంతం బ్రహ్మస్వరూపం కదా, మనకు చీమ నుంచి మొదలెట్టి బ్రహ్మ వరకు అన్నిట్లలో ఉన్నది బ్రహ్మస్వరూపమే అని చెప్పి చూడగలగాలి. ఇక్కడ ఈ ఉదాహరణలు ఇవ్వడానికి కారణం ఏంటి? శ్రీకృష్ణుడు బ్రాహ్మణుడు, గోవు ఈ రెండు కూడా సహజంగా అందరికీ అలా ఉండాలని కాదు, సాత్విక గుణానికి ఉదాహరణలు, సాత్విక లక్షణానికి ఉదాహరణలు. ఏనుగు రాజస లక్షణానికి ఉదాహరణ. కుక్క, ఆ కుక్క మాంసం తినే చండాలుడు, వీరు తమో గుణానికి ప్రతీకలు. ఈ విధంగా మన 3 గుణాలు ఏవైతే ఉన్నాయో సాత్విక, రాజసిక, తామసిక, ఈ 3 గుణాలకు కూడా అతీతంగా అంటే ఎవరు ఏ గుణంలో ఉన్నప్పటికీ కూడా అంటే ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క ఉదాహరణ ఇచ్చారన్నమాట ఆయన. ఇచ్చి ఎవరు ఏ గుణంలో ఎలా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా అందరినీ సమబుద్ధితో చూస్తారు. ఈ విషయాన్నే 20, 21, 22, 23, 24 అనే అత్యద్భుతమైనటువంటి శ్లోకాలలో, ఈ అధ్యాయం చాలా చిన్నదని చెప్పే కదా, 29 శ్లోకాలు మాత్రమే ఉన్నాయి. చివరి 3 శ్లోకాలు ఏమో ధ్యానం గురించి మనకు పరిచయం చేస్తాయి. అయితే సమబుద్ధి రావడం ఏదైతే జరుగుతుందో అదే ఆత్మతత్వం ఉన్నవారికి, ఆత్మబుద్ధి ఉన్నవారికి నిదర్శనం. మనం ఏంటంటే సమబుద్ధి ఉండి చేస్తున్న ప్రతి పనిని కూడా ఈశ్వరార్పణ చేస్తూ ఫలితం పూర్తిగా ఈశ్వరుడికే అంకితం చేసినట్టయితే మనకేదంటుతుంది? ఇంకా మనకు ఏది అంటే అవసరం లేదు. ఎందుకంటే దానికి కారణం ఉన్నవన్నీ కూడా ఈశ్వరార్పణమే చేసేస్తున్నాం మనం.
నిన్న తెలుసుకున్నాం కదా, ఉపదేశ సారంలో కూడా ఈశ్వరార్పణం గురించి ఉంటుంది అన్న సంగతి. కాబట్టి ఈ శరీరంలో ఏవైతే పాపపుణ్యాలు మనం కొన్ని జన్మలకు తీసుకెళ్తున్నామో, ఎలా తీసుకెళ్తున్నాము? మనం 2వ అధ్యాయంలో తెలుసుకున్నాం, మన శరీరంలో 3 రకాల శరీరాలు ఉంటాయి. మీరు చూస్తున్న ఈ దేహం కాదు, దీన్ని స్థూల దేహం అంటారు. మనస్సు, బుద్ధి ఏవైతే ఉంటాయో అవి సూక్ష్మ దేహాలు. ఈ రెండిటికి అతీతంగా కారణ దేహం అని ఉంటుంది, దాన్ని కాజల్ బాడీ అంటారు. ఈ కాజల్ బాడీ కాకుండా ఉన్నటువంటిది ఆత్మ. ఆ ఆత్మ మనం విశ్వ చైతన్యంలోంచి తీసుకుంటాము. ఈ కాజల్ బాడీ, కారణ శరీరం ఏదైతే ఉందో అది మన పాప పుణ్యాలను మోసుకొస్తుంది. ఎప్పుడైతే మళ్ళీ మనము ఇంకొక శరీరంలో ప్రవేశిస్తామో ఆత్మని మనము తీసుకుని ఈ కారణ శరీరంలో ఉన్నటువంటి లక్షణాలన్నింటినీ కూడా తీసుకుని మళ్ళీ ఇంకొక జన్మలో మన కర్మలు అనుభవిస్తాము. కానీ ఎప్పుడైతే నేను కర్మలకు గురి కానో, కర్మ ఫలితాలు నన్ను వెంటాడవో, కర్మ ఫలితాల కోసమై నేను జన్మలెత్తాల్సి వస్తుంది. చేసిన పని యొక్క అనుభవాన్ని ఈ జన్మలోనైనా తరతరాలు ఇంకా కొన్ని వేల జన్మల తర్వాత అయినా అనుభవించాల్సిందే అని తెలుసుకున్నాం కదా. ఒకసారి కనుక మనము జ్ఞానం అనే అగ్నితోటి దాన్ని దహింప చేసుకున్నట్లయితే అప్పుడేమవుతుందంటే మనం తెల్లకాగితంలాగా అయిపోతాం, మనం ఆత్మస్వరూపంలో. అప్పుడేమవుతుంటుందో ఈ దేహము, మనం ఇంతకుముందు ఉదాహరణ చెప్పుకున్నాం, ఊర్వారుకం ఇవ బంధనాథ్ అని. అంటే ఒక పండిన దోసకాయ ఏ విధంగా అయితే చెట్టుకు వేలాడుతూ ఉంటుందో అలాగే ఈ ఆత్మ ఈ దేహాన్ని వదిలేసి విశ్వచైతన్యంలో కలిసిపోతుంది. దీనినే ఏమంటారంటే జీవన్ ముక్తి. ఇది కూడా మనం ఇంతకుముందు ఒకసారి తెలుసుకున్నాం. అంటే వేరే మతాలలో లేనటువంటి ఒక గొప్ప సౌకర్యం హిందూ మతంలో ఏముందంటే బ్రతికుండగానే మోక్షం సాధించవచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే చనిపోయాక మోక్షం రావాలని ఏం లేదు. చనిపోయాక ఇంకో జన్మెత్తుతాం, మళ్ళీ ఆత్మను తీసుకుంటాము, మళ్ళీ కారణ శరీరం తీసుకుంటాము, రెండింటినీ మిక్స్చర్ చేస్తాము, మళ్ళీ కొత్త జన్మ, మళ్ళీ తండ్రి ఆహారం ద్వారా తండ్రిలోకి, తండ్రి నుంచి తల్లిలోకి, మళ్ళీ అవకాశం దొరికితే తల్లిలోకి కనుక ప్రవేశించలేకపోతే మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఆహారంలోకి వెళ్ళాలి. మళ్ళీ ఇలా వర్షము, ఆహారము, తండ్రి శరీరము, తర్వాత తల్లి శరీరము, తర్వాత జన్మ, మళ్ళీ అవకాశం దొరకకపోతే మళ్ళీ మొదలు. ఇలా ఎంతో కష్టపడి ఒక జన్మనిత్తాలి. కాబట్టి ఆ జన్మ పరంపర నుంచి విడిపోవడాన్ని మోక్షం అంటారు. ఇప్పుడు మనకి ఏదైతే ఎంతో ఆనందం కలిగిస్తున్నటువంటి విషయము ఉందో అంతకంటే ఎన్నో రెట్ల ఆనందం ఆత్మానుభవంలో ఉంది. ఎందుకంటే ఇక్కడ 22-23 శ్లోకాలలో మనకేం చెప్తాడంటే బాహ్య వస్తువులపైన ఈ జ్ఞానులకు దృష్టి ఉండదు. అంటే ప్రాపంచిక సుఖాలపైన వారికి దృష్టి ఉండదు. ఎవరు నన్ను ఏమనుకుంటారో అన్నటువంటి అనవసరమైన భావన ఉండదు. నేను ఏం చేస్తే అందరూ ఏమనుకుంటారో, నేను ఈ పని చేస్తే నా చుట్టాల్లో నాకు చెడ్డ పేరేస్తుందేమో. కొంతమంది కేవలం ఈ విషయాలకి ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉంటారు. మహాపాపం. దానికి కారణం ఏంటంటే ఎవరు ఏమనుకుంటారో అన్న భావన. కాబట్టి బాహ్య విషయాలను వదిలేసేయి. ఎందుకంటే సుఖం అనే పదంలోనే సుఖము దుఃఖము రెండు కలిసి ఉన్నాయి. మనకు కనిపించే ప్రతి వస్తువులో సుఖం ఉంది అనుకుంటాం కదా, ఆ సుఖంలో దుఃఖం కూడా ఉంది. ఒక చక్కటి ప్రయాణం చేసినట్టయితే ఆ ప్రయాణం ముగింపు ఉంటుందన్న బాధ, వచ్చిన తర్వాత ఆ ప్రయాణం అయిపోయిందే అన్న బాధ, ఆహారం ఉన్నప్పుడు తినలేమేమో అన్న బాధ. ఇవన్నీ కాక మనకు 3 రకాలు ఓం శాంతి 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 అని చెప్తాం కదా. 3 రకాల తాపాలు మనకి ఎప్పుడు నిరంతరము మనను వేధిస్తూ ఉంటాయి. అందరికీ తెలిసిందే అనుకుంటాను. ఇది ఏంటంటే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. ఈ మూడింటిని ఓం శాంతి 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 అంటారు. మొదటి శాంతి దేనికి? ఆధ్యాత్మిక. అంటే నా శరీరంలో వచ్చేటటువంటి ఫీవర్, కోల్డ్, నాలాగా ఎండాకాలంలో కూడా దగ్గుతూ ఉండడము, తర్వాత శరీరంలో వచ్చేటటువంటి తాపాలు ఏవైతే ఉంటాయో దాన్ని ఆధ్యాత్మిక అంటారు. ఈ ఆధ్యాత్మిక అనేది ఆధ్యాత్మిక స్పిరిచువల్ అది కాదు. దీని నుంచి మనకు శాంతి కావాలి. తర్వాత ఆది భౌతిక. ఈ పంచభూతాల నుంచి, ఇతర జీవుల నుంచి, అంటే దోమల నుంచి, చీమల నుంచి, కుక్కల నుంచి, నక్కల నుంచి, పాముల నుంచి, ప్రతి విషయం నుంచి మన శరీరాన్ని, మన దీన్ని కాపాడుకోవాలి. నవద్వారే పురే దేహాన్ని కలిగి ఉన్నాం ఆత్మ. సో ఈ శరీరం పైన మనకు ప్రపంచంలో ఉన్నటువంటి రకరకాల జీవులు మనను బాధ పెడుతూ ఉంటాయన్నమాట. బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, కుక్కలు కావచ్చు, పాములు కావచ్చు, కోతులు కావచ్చు. వీటిని ఏమంటారంటే ఆది భౌతిక అంటారు. మరోసారి చెప్తున్నాను,
ఆధ్యాత్మిక అంటే ఏంటి? మన లోపల ఇంటర్నల్గా మన శరీరంలో మనం తీసుకునే ఫుడ్ ద్వారా కావచ్చు, మనకు టెంపరేచర్ ఎక్కువ అవ్వడం కానీ, వాతావరణం వల్ల కానీ, వీటన్నిటి వల్ల మనకు వచ్చేటటువంటి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆధ్యాత్మిక ప్రాబ్లమ్స్ అంటారు. రెండవది ఆది భౌతిక, అంటే ఇవి బయట ఉన్నటువంటి కుక్కలు, నక్కలు, పశువులు ఇవన్నీ మనను కాటేయడం ద్వారా వచ్చేవి, చీమలు, దోమలు, ఇవన్నీ. మూడవది ఆది దైవిక, దీన్ని ఏమంటారంటే యాక్ట్స్ ఆఫ్ గాడ్ అంటారు. యాక్ట్స్ ఆఫ్ గాడ్ అంటే వరదలు, భూకంపం, సునామీ, వైల్డ్ ఫైర్, ఇటువంటివన్నీ ఏవైతే దేవుడి కారణంగా జరుగుతాయో, ప్రకృతి కారణంగా జరుగుతాయో వాటిని ఆది దైవిక అంటారు. ఇవి మనను నిరంతరం వేధిస్తూనే ఉంటాయి. అందుకే ప్రతి చోట, ప్రతి ప్రవచనంలో కావచ్చు, ప్రతి దేవాలయంలో కావచ్చు, ప్రతి చోట మనం ప్రతి స్తోత్రంలో కావచ్చు, చివరిగా ఓం శాంతి 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 అని చెప్పేసి మనము చదువుతాం అన్నమాట. అంటే ఈ మూడు తాపాల నుంచి మనము బయటపడాలి. 70 ఏళ్ళ వాళ్ళు, 80 ఏళ్ళ వాళ్ళు కూడా దేవా నన్ను కాపాడు, దేవా నన్ను కాపాడు అంటే ఏం కాపాడాలి? ఇంకా దేవుడు ఏమి ఇవ్వాలి వారికి? అంటే వారికి ఇంకా కూడా ఈ ప్రాపంచిక విషయాలపై బంధం ఉంది. తప్ప అంటే తప్పు కాదు. మనకు అటువైపు ఆలోచన రాకపోవడం వల్ల 80 ఏళ్ళ వరకు మనం ఈ ప్రాపంచిక విషయాలనే పట్టుకుని మన సుఖాన్ని ప్రాపంచిక విషయాలలోనే వెతుక్కుంటున్నాం. అంటే మెటీరియలిస్టిక్ నీడ్స్లో సంతోషం దొరుకుతుంది అన్న విషయాన్ని మనం బయట వెతుక్కుంటున్నాం. కానీ అది కాదు, ఆత్మానుభవం అన్నిటికంటే ఉన్నతము అని చెప్పి నిన్న తెలుసుకున్నాం. ఆ ఆత్మానుభవం ఎలా ఉంటుంది అంటే దానికి ఉదాహరణగా మనం ఏమనుకున్నాము, నిద్రలో మనము గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏదైతే స్థితి ఉంటుందో ఆ స్థితి మనకు సంతోషాన్ని కలిగిస్తుంది, ఆ స్థితి మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ స్థితి ఎలా ఉందో ఎవరూ చెప్పలేరు, కానీ శరీరంలో కొత్త చైతన్యం వస్తుంది. పెద్ద పెద్ద రోగాలు ఉన్నవాళ్ళు కూడా డీప్ స్లీప్లో ఉన్నప్పుడు వారికి ఆ నొప్పి తెలియదు, ఏ రకమైన నొప్పి తెలియదు. ఏదైతే ఆనందం నిరంతరము ఉంటుందో దాన్ని సత్ చిత్ ఆనందం అంటారని మనం ఇంతకుముందు తెలుసుకున్నాము. అదే సచ్చిదానందం. ఆ సచ్చిదానంద రూపాన్ని మనము పొందడమే మోక్షం సాధించడము. సత్ చిత్ ఆనందం అంటే ఏంటి? సత్ అంటే సత్యమైన, సత్యం అంటే ఏంటి? ఎప్పటికీ మారనిది సత్యము. ఫర్ ఎగ్జాంపుల్, మన ఎదురుగా ఈ మొబైల్ కనిపిస్తుంది, ఇది మారిపోతుందా? మారిపోతుంది, కాబట్టి ఇది సత్యం కాదు. ఎదురుగా శ్రీనివాస్ ఉన్నాడు, చిన్న పిల్లాడులాగా ఉండేవాడు 1970లో పుట్టినప్పుడు, ఇప్పుడేమో 50 ఏళ్ళ వయసు లోపల గడ్డం పెంచుకుని ఉన్నాడు. అంటే మార్పు వచ్చింది, మారిపోయాడు, కాబట్టి ఇది సత్యం కాదు. మనం చూస్తున్నది ఏది కూడా సత్యం కాదు. ఒకసారి ఈ లోకాన్ని వదిలిన తర్వాత మనకు తెలుస్తుంది ఏంటంటే ఇదంతా పెద్ద కళ అని. ఈరోజు పొద్దున నాకు ఒక కళ వచ్చిందనమాట. ఏమొచ్చింది? నేనేమో పెట్టెలు పెట్టుకుని, నేను ఎప్పుడూ ట్రావెల్ చేస్తూ ఉంటానన్నమాట. సో పెట్టెలు పట్టుకుని వెళ్ళాడనమాట. వెళ్తే ఆ పెట్టెలు పట్టుకుని వెళ్ళినప్పుడు ఏమైందంటే, ఎవరి దగ్గర పెట్టాను. నమ్ముతాం కదా, జనరల్లీ కార్లోనో ఎక్కడో పెడతాము, హడావిడిగా దర్శనం చేసుకోవడానికి వెళ్ళడము ఏదో జరిగింది. మొత్తం మీద వచ్చేసరికి నా లగేజ్ వాడు ఇవ్వడం లేదు, ఆ కార్ వాడు. ఇంకా వాడితో గొడవ. చివరికి ఎలా అయితేనంటే ఫైనల్గా వాడు ఇచ్చాడు, ముక్కలు చేసేసి ఇచ్చాడు అనమాట. అందులో నావి ఎన్నో బిలాంగింగ్స్ ఉన్నాయి, నా వస్తువులు ఎన్నో ఉన్నాయన్నమాట అందులోపల. నేను బాధపడుతున్నాను. కళలో ఉన్నంతసేపు కూడా ఇది కళ కాదు, ఇది నిజమే అనిపిస్తుంది. కళలోంచి మనం బయటకి రానంత వరకు కూడా అది నిజం అనిపిస్తుంది. కళ నుంచి లేచిన కొద్దిసేపటి వరకు కూడా నేను ఆలోచిస్తున్నాను, పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉండాల్సిందేమో, అది చేయాల్సింది. ఎక్కడున్నాయి ఆ పాత్రలు? ఎక్కడున్నాయి ఆ పెట్టెలు? ఎక్కడున్నాయి ఆ కారు? ఎక్కడుంది? అదేవిధంగా ఈ శరీరాన్ని వదిలిన తర్వాత కూడా ఈ శరీరానికి సంబంధించిన కొన్ని ఆలోచనలు కొంతసేపు ఉండొచ్చేమో. మన వాళ్ళు 12 రోజులు అని చెప్తారు, నాకు తెలియదు, అనుభవపూర్వకంగా లేదు. మరణించిన తర్వాత కొన్ని రోజుల పాటు ఈ ఆలోచనలు ఉంటాయి అని చెప్పేసి అంటారు కారణ శరీరంలో. నాకు అది పెద్దగా ఐడియా లేదు, అది ఎలా ఉంటుంది అనేది నాకు తెలియదు. అయితే ఆ విధంగా అప్పుడు మనకు కళ అని చెప్పి తెలిసినప్పుడు ఎలా ఉంటుంది? అదేవిధంగా ఇప్పుడు ఏదో 100 ఏళ్ళు బతుకుతున్నాము, తర్వాత ఒక్కసారిగా మనము చనిపోయిన తర్వాత ఎలా ఉంటుంది మనకు? అందుకోసమే ప్రతిరోజు మనం చనిపోతాము అని హిందూ ధర్మంలో అంటారన్నమాట. దీన్నే నిత్య ప్రళయం అంటారు. ప్రళయాలు చాలా రకాలుగా ఉంటాయి. నిత్య ప్రళయం, నైమిత్తిక ప్రళయం, ప్రాకృతిక ప్రళయం, ఆంత్యక ప్రళయం అని చెప్పేసి ఈ 4 రకాల ప్రళయాలు ఉంటాయన్నమాట. మనము చనిపోయేది ప్రతిరోజు నిత్య ప్రళయం. ఎందుకంటే దేహాన్ని వదిలేసాము, ఆత్మభావనను ఎంజాయ్ చేశాము.
కాబట్టి పొద్దున్న లేచిన తర్వాత నిజంగా మైల పడతాము అని హిందూ ధర్మంలో అంటారు. కాబట్టి ప్రతిరోజు పొద్దున్నే ఏది ముట్టుకోకుండా స్నానం చేయాలి అన్నటువంటి విషయం చెప్పడం మామూలే. కాబట్టి ఈ ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక వాటి నుంచి బాధపడుతూ పడుతూ పడుతూ చివరికి ఇదంతా అసత్యం అని తెలుసుకుంటే ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. ఇదంతా అసత్యం. ఎందుకంటే ఇప్పుడు నాకు కళలో ఏదైతే తపన ఉందో, నా పెట్టెలు ఎత్తుకుపోయాడని చెప్పేసి ఏదైతే బాధ ఉందో, అందులో నాలాంటి ట్రావెలర్కి కంపల్సరీగా నా పెట్టెలు కావాలి, నా వస్తువులు కావాలి. నెలకి 2 సార్లు 3 సార్లు నేను 10 రోజులు వెళ్ళిపోతూ ఉంటాను. మరి అటువంటిప్పుడు నాకు ఎలాగా నా వస్తువులు ఎవరో కొట్టేశారన్న బాధ. కానీ కళ నుంచి వచ్చేసిన తర్వాత ఏదీ లేదు. అదేవిధంగా ఈ జీవితంలో మనం ఏవైతే బంధుత్వాలు ఇవన్నీ ఏర్పరచుకున్నామో ఇవన్నీ శాశ్వతాలు కాదు, నేను ఆత్మస్వరూపుడని అని చెప్పి తెలుసుకోవడానికి ఈ అధ్యాయం ఉపయోగపడుతుంది. 20 నుంచి 24 వరకు చెప్పేది ఏంటంటే సమబుద్ధి కలిగి ఉండాలి. అందరిలో ఉన్నది ఒకటే ఆత్మ. ఆత్మ నాదొక ముక్క, నిన్న మనకు డిస్కషన్లో కూడా వచ్చింది, నాదొక ముక్క, వీళ్ళదొక ముక్క, వాళ్ళదొక ముక్క అలా ఉండదు. ఆత్మ అనేది ఒకటే, విశ్వ చైతన్యం ఒకటే. నేను జన్మనెత్తాలంటే నా కారణ శరీరము ఆత్మని తీసుకుని జన్మనెత్తుతుంది, కొంత భాగాన్ని తీసుకుని. ఎలక్ట్రిసిటీ ప్రవహించినప్పుడు ఒక ప్లగ్ పాయింట్ పెడతామని చెప్పి తెలుసుకున్నాం కదా. అది తెలుసుకునే ముందు మనం అనుకున్నాం, నేను నవ ఆవరణల గురించి తెలుసుకున్నాం. ఆ నవ ఆవరణల గురించి నేను చెప్పడానికి సమయం సరిపోలేదు. ఏంటంటే నవ ఆవరణలు అంటే భగవంతుడు సృష్టి ఎలా ప్రారంభించాలి అన్నటువంటిది తెలిసే ముందు 5 రకాల 25 థింగ్స్ క్రియేట్ చేశారు ఆయన. ఒక్కొక్కటి 5 ఉంటాయన్నమాట. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచభూతలు, పంచ తన్మాత్రలు, పంచ ప్రాణాలు. ఈ 5 25 కదా. ఇవి 5 గ్రూప్స్ని 5గా లెక్క. ముందు వీటిని పుట్టించారు. పుట్టించిన తర్వాత భగవంతుడు ఏం చేశాడంటే ఈ ప్రపంచాన్నంతా కూడా తను అవ్యక్తం. భగవంతుడికి ఆకారం లేదు, నిరాకారుడు భగవంతుడు. అవ్యక్తంలోంచి వ్యక్తమయ్యారు అంటే 2 అయ్యాయి. అవ్యక్తం ఫస్ట్ స్టేజ్, వ్యక్తం అంటే మేనిఫెస్టేషన్ అంటే మనందరికీ కనిపించడం. అవ్యక్తము వ్యక్తము అంటే దేవుడు నిరాకారంలోంచి సగుణాకారంలో కూడా ఉన్నారు, మనకు కనిపించేలాగా వచ్చారన్నమాట. అందుకే భగవంతుడు ప్రపంచంలో వివిధ ప్రాంతాలలో వివిధ జనాలకు వివిధ రూపాలలో కనిపించారు. కాబట్టి అది 2వది. 3వది మహత్తు. మహత్తు అంటే ఈ ప్రపంచాన్నంతా కూడా ఒక పొలంలో ఒక ఇది చేస్తారు కదా, విత్తనాలు అవి వేసే ముందు, మడి కట్టే ముందు దాన్ని బాగా దున్ని పెడతారు. దాన్ని మహత్తు అంటారు. మహత్తు అంటే ఇక్కడ మిరాకిల్ కాదు, అది 3వది. అంటే ఇక్కడ యూనివర్సల్ జనాలందరినీ క్రియేట్ చేశారన్నమాట. అంటే యూనివర్సల్ శరీరం అనుకోండి. అందులోంచి చిన్న చిన్న ముక్కల్ని అహంకారం అంటారు. అహంకారం అంటే నేను అనే భావన. మళ్ళీ చెప్తాను, అవ్యక్తం దేవుడు అన్మానిఫెస్టెడ్ ఫామ్. 2వది వ్యక్తం మేనిఫెస్టేషన్. 3వది మహత్తు అంటే ప్రిపరేషన్. ఈ ప్రపంచాన్నంతా కూడా శరీరాలకు వాటి కోసము ప్రిపరేషన్ చేసింది. 4వది అందులోపల అహంకారం అంటే నేను అనే భావన. నేను అనేటటువంటి కారణ శరీరాలు వచ్చాయన్నమాట. ఈ కారణ శరీరాలు ఎలా వచ్చాయి ఏంటి అనేది మన హిందూ ధర్మంలో కూడా పూర్తిగా చెప్పలేకపోయారు. ఎందుకంటే ఈ కర్మలు ఎప్పుడు ప్రారంభమయ్యాయో, ఎలా మొదలయ్యాయో, అసలు పుట్టగానే మనం ఎందుకు చెడు కర్మలు మంచి కర్మలు చేశామో అనేది మనకు సరిగ్గా అక్కడ అవగాహన లేదు కర్మ సిద్ధాంతం ప్రకారము. కానీ భగవంతుడు సృష్టి ఇలా క్రియేట్ చేశాడు. చేసిన తర్వాత ఈ అహంకారం ఎప్పుడైతే వచ్చినప్పుడు ఆత్మని విశ్వచైతన్యం ద్వారా ఈ అహంకారంలో జనాలను పుట్టించాడనమాట. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం అందరము కూడా భగవంతుడి యొక్క అంశనే. భగవంతుడు తననే కొన్ని కోట్ల జనాలుగా తయారు చేసి మనపైన ఒక మాయ కమ్మి ఆ సత్యాన్ని తెలుసుకోకుండా చేశాడు. ఆ సత్యాన్ని తెలుసుకోవడమే మన జీవిత లక్ష్యం. మళ్ళీ ఒక్కసారి చెప్తాను, కొద్దిగా ప్లీజ్ జాగ్రత్తగా వినండి, ఏమనుకోవద్దు. భగవంతుడు తననే అనేక రూపాలుగా చేసుకున్నాడు. అవి భగవంతుడు అవతారాలు కాకుండా మనలాంటి అహంకారం అంటే ఇగో కాదు, గర్వం కాదు, నేను అనే భావన ఉన్నటువంటి కొన్ని కోట్లాది ప్రాణులను, జీవులను తయారు చేశాడు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మన షష్ఠానింద్రియాని ప్రకృతి స్థాని కరిషతి అనేది నా ఫేవరెట్ శ్లోకం అని మీ అందరికీ తెలుసు కదా. కాబట్టి అలా అందరినీ అహంకారం ద్వారా అందరూ క్రియేట్ అయ్యారన్నమాట. కాబట్టి మనమందరము భగవంతుడి అంశనము. ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి ఈ జీవితాన్ని మనం కేటాయించాలి. అయితే ఇక పుట్టగానే మొదలెట్టేసి నేను ఎందుకు పుట్టాను అని చెప్పి తెలుసుకుంటావా? కాదు, పరిణతి వస్తుంది. ఆ పరిణతి రావడానికే భగవంతుడు మనకు 4 దశలు ఇచ్చాడు. ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఇలా క్రమ పద్ధతిలో మాత్రమే చేయగలము. నిన్న మనం అనుకున్నాము 99% మంది ఇదే మార్గంలో ఉంటారు, 1% మాత్రమే
పుట్టుకతో జ్ఞానులు అవుతారు. వారి గురించి ఇక్కడ చర్చ లేదు. కాబట్టి 99% ఉన్నటువంటి మనందరము కూడా ఆలోచించవలసింది ఏంటంటే, నేను ఎందుకు పుట్టాను, నేను భగవంతుడి యొక్క అంశను అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఎప్పుడైతే నేను భగవంతుడి అంశను, ఇక్కడ ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా భగవంతుడు అంశలే. ఒక సముద్రంలో ఉన్న వివిధ తరంగాలు. సముద్రం ఉంది, సముద్రంలో ప్రతి అల మన మనిషి జీవితంలాగే ఎగుస్తుంది పడిపోతుంది, ఎగుస్తుంది పడిపోతుంది. అలా సముద్రానికి వేరు కాదు. అలాగే మట్టిలోంచి మనకు కుండలు తయారవుతుంటాయి. కుండలన్నీ వేరు, కానీ అందులో ఉన్నటువంటిది ఒకటే తత్వం కదా, మట్టి. అదేవిధంగా నేను కింద ఒక 1000 మంది అద్దాలు తీసుకుని వెళ్ళారు, అద్దాలు తీసుకుని బయలుదేరి అందరూ ఇలా చూస్తున్నారు. పైన ఉన్న సూర్యుడు కనిపిస్తున్నాడు. ఎవరికి వాళ్ళే సూర్యుడు నా దగ్గర ఉన్నాడని అనుకుంటున్నారు. కానీ సూర్యుడు ఒక్కడే, ఆయన ప్రతిబింబం మనందరిలో ఉంది. అఫ్కోర్స్ దీన్ని ప్రతిబింబవాదం అంటారు, ప్రస్తుతానికి ఇది అనవసరము. కానీ ఒకసారి ఆలోచించవలసింది ఏంటంటే, ఒకే ఆత్మ అందరిలోనూ కూడా జ్యోతిగా వెలుగుతోంది, మనందరి లోపల ఉందది. అందుకే మనం శరీరం వదిలినప్పుడు 12 గ్రాముల బరువు తగ్గుతాం. 12 గ్రామ్స్ అంటారు దాన్ని. మన లోపల ఆత్మస్వరూపం ఉంది, చైతన్యం ఉంది. అది ప్రతిరోజు మనకు అనుభవం అవుతుంది. ఆత్మానుభవం కొత్తది కాదు, మనకు అనుభవంలో లేనిది కాదు, ఆత్మానుభవం ఉంది. దాని ద్వారా సాధన చేస్తూ ఏదైతే అనుభవం మనకు నిద్రలో ఉన్నప్పుడు ఏదైతే వచ్చిందో అదే అనుభవానికి తర్వాతి స్థాయి అయిన ఆత్మానుభవము సాధన ద్వారా సాధ్యము. అది రావాలంటే ఈ నేను నాదు అనేది పోతే, కర్మ సన్యాసం చేస్తే అప్పుడు మనం జ్ఞానయోగులకు సమానంగా వెళ్తాము. జ్ఞానయోగులకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటి? సమబుద్ధి, బాహ్య ప్రపంచంలో ఉన్న వస్తువులపైన వారికి ఇష్టం ఉండకపోవడము. మూడోది, ఈ బాహ్యంలో ఉన్నటువంటి సుఖాలన్నీ కూడా దుఃఖాలతో సమానము అని చెప్పి. ఇది వివేకానందుడి కథ, ఇది అందరూ వినే ఉంటారు. ఆయన షికాగోలో మొదటిసారి స్పీచ్ ఇచ్చినప్పుడు ఆయన చాలా భయపడ్డారు, ఎలాగా నేను ఇవ్వగలనా లేదా అని. ఎందుకంటే ఆయన చాలా కష్టపడాల్సి వచ్చింది షికాగో వెళ్ళడానికి. ఆయన మన భారతదేశం నుంచి ఒక రాజు రాసిస్తే హిందూ ధర్మ రిప్రజెంటేటివ్గా వెళ్ళారనమాట. వెళితే ఏమైందంటే, ఆ పడవలో ట్రావెల్ చేసి వెళ్ళారు అంత దూరము, కొద్ది మాత్రం డబ్బు తీసుకుని. అక్కడికి వెళ్ళేసరికి తెలిసింది ఏంటంటే, ఆ ఈవెంట్ అప్పుడు కాకుండా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లోనే పెట్టారన్నది తెలుస్తుంది. మరి అప్పటి వరకు ఎలా ఉండాలి అని చెప్పి బాధపడుతూ ఉంటే, ఆయన దగ్గర ఉన్న డబ్బు, ఆ వ్యాలిడ్ పత్రం ఏదైతే ఉంటుందో ఆ పత్రం అన్నీ కూడా కోల్పోతారు ఆయన. ఆ తర్వాత బోస్టన్ లోపల ఆయన పెట్టెల్లో ఉండి, రైలు పెట్టెల్లో వాటిల్లో ఉండి భిక్షాటన చేస్తూ తన జీవనం వెళ్ళబుచ్చుకుంటున్న సమయంలో ఆయనకి ఒక ఫారినరు అతని యొక్క ప్రతిభను గుర్తించి అతన్ని తన ఇంటికి తీసుకెళ్ళి తనే ఒక పత్రం తయారు చేయించి ఈయన యొక్క జ్ఞానాన్ని ఆ షికాగో ఈవెంట్ జరిగే లోపలే అందరి లోపల ప్రచారం చేసేశాడు. ఇంత గొప్ప యోగి మన దేశానికి వచ్చాడు అన్న విషయాన్ని చెబుతూ, తర్వాత ఆయన మనకందరికీ తెలిసిందే, ఒకసారి స్టేజ్ ఎక్కాలి. స్టేజ్ ఎక్కినప్పుడు ఆయన పేరు పిలుస్తుంటే ఆయనకు భయం. నిజం చెప్పాలంటే గొప్ప వక్త, కానీ ఆ ఇనీషియల్ బెరుకు అంటాం కదా మనము, హెజిటేషన్, అది వల్ల కొద్దిగా భయపడుతున్నారు. నాది వస్తుందా. చివరికి ఒకసారి రాగానే అమెరికా సోదరమణులారా అని చెప్పి ఆయన అందరినీ ఉద్దేశించి మాట్లాడడము. తర్వాత ఆయన ప్రసంగాలు అమెరికా వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అవ్వడము. అప్పటి వరకు జరుగుతున్నటువంటి మత సభలు చాలా బోరింగ్గా, మోనోటానస్గా జరిగే సభలు ఒకసారి వివేకానందుడు వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అత్యద్భుతంగా జరగడం మొదలెట్టాయి. ఆయన అమెరికాలోనే కాకుండా యూరోప్లో కూడా ఎన్నో దేశాల్లో పర్యటించి భారతదేశ ధర్మాన్ని అక్కడ పంపించారు. అటువంటిది ఆయన ఒకరు అన్నారన్నమాట, మీరు చెబుతున్నది అంతా కరెక్టే, మేము ఇలా సంతోషంగానే ఉన్నాం, సుఖంగానే ఉన్నాం కదా, మరి మాకు ఈ ఆత్మతత్వం ఇవన్నీ ఎందుకు అవసరమా? హ్యాపీగా ఉన్నాం, ఇంట్లో పిల్లలు ఉన్నారు, భోజనం చేస్తున్నాము, శుభ్రంగా తింటున్నాము, తిరగాలన్నప్పుడు తిరుగుతున్నాము, పెళ్ళిళ్ళు దంటే మానేస్తున్నాము, లివింగ్ టుగెదర్ చేస్తున్నాము, మరి మాకు ఇవన్నీ అవసరమా? మాకు సుఖంగానే ఉంది కదా. అప్పుడు ఆయన ఏమంటాడంటే, మీరు ఉన్నది సుఖం కాదు, ఈ సుఖము దుఃఖముతో కూడుకున్నది. దానికి మన విద్యాప్రకాష్ ఆనందగిరి ఒక ఉదాహరణ ఇస్తారు. ఏంటంటే, ఒక కుక్క ఏం చేసిందో ఒక లింట్ లోపల అన్నం పెట్టేసి మర్చిపోయి వెళ్ళిపోయారట వాళ్ళు, తలపేయకుండా. ఈ కుక్క దబదబా వచ్చి ఆ అన్నాన్ని తింటోంది, కానీ దాని దృష్టంతా కూడా గేటు వైపే. ఎప్పుడు వచ్చి నన్ను కొడతారో, ఎప్పుడు వచ్చి తత్తారో అనే దాంట్లో దబదబ అన్నం తినేస్తుందిట. బయట డోరులోంచి వచ్చి యజమాని వచ్చి నన్ను ఇప్పుడు కొడతాడలే అని. అదేవిధంగా ప్రతి సుఖంలో ఒక దుఃఖం ఉంటుందన్నది అర్థం చేసుకున్నట్టయితే ఈ బయట ప్రాపంచిక సుఖాల కోసం ఎక్కువగా ప్రయత్నం చేయము. ఎందుకంటే సుఖం అనేది ఇక్కడ ఉంది, ఎక్కడో లేదు. భగవంతుడు కూడా ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడని తెలుసుకోవడానికి ఈ ప్రపంచమంతా తిరిగి మనం ఇక్కడ ఉన్నాడని తెలుసుకుంటాం.
మనం చేస్తున్న తీర్థయాత్రలు, మనం వెళ్తున్న పుష్కరాలు, మనం చేస్తున్నటువంటి స్వాధ్యాయము, మనం చదువుకుంటున్న పుస్తకాలు, పారాయణము, స్తోత్రాలు, జపాలు, తపస్సు, ధ్యానాలు అన్నీ కూడా భగవంతుడు ఇక్కడున్నాడు అని చెప్పి తెలుసుకోవడం. అందరూ ఆల్కెమిస్ట్ చదివే ఉంటారు కదా, అందులో అంతే కదా. చివరికి అతను కనుక్కునేది ఏంటంటే ఎక్కడో కాదు తన ఇంట్లోనే ఉంది అన్నటువంటి విషయాన్ని కనుక్కుంటాడు, సత్యాన్ని. కానీ అది కనుక్కోవడం కోసం అతను ఎంతో జర్నీ చేయవలసి వస్తుంది. అదేవిధంగా భగవంతుడు మనలో ఉన్నాడు అనేటటువంటి భావన ఇక్కడ మనకు అవసరం. అందుకే నిన్నటి నుంచి మనము ఈశ్వరార్పణం అనే మాట చెబుతున్నాం. నాహంకర్త హరిహికర్త అంటున్నాం. ప్రతి పనిని భగవంతుడి పైకి మనము పంపిస్తున్నాము. ఎప్పుడైతే మనము ప్రతి పనిని భగవంతుడికి పంపిస్తామో పాపపుణ్యాలు మనకు అంటావు. ఎప్పుడైతే పాపపుణ్యాలు మనకు అంటావో అప్పుడు మనం జ్ఞానయోగులతో సమానం అవుతాము. అప్పుడు కలిసి మనం ప్రయాణం చేస్తాము. కాబట్టి శ్రీకృష్ణుడు మొదటి 2-3 శ్లోకాలలో చెప్తాడు, జ్ఞానయోగులు ఏదైతే మోక్ష సాధన ఏదైతే గమ్యం చేరుకుంటారో కర్మయోగులు కూడా అదే చేరుకుంటారు. మరి కర్మయోగులు అంటే కేవలం నిష్కామ కర్మ కాదు, ఈ నాది అనే భావన పోగొట్టుకోవాలనేది ఈ అధ్యాయంలో మనం నేర్చుకున్న కొత్త మెట్టు. 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో నిష్కామ కర్మయోగం ఎలా చేయాలో తెలుసుకున్నాము. కానీ ఆ నాది అనే భావనను సన్యాసం చేయడమే కర్మ సన్యాసము. పనిని వదలడం కాదు, ఈ పనిని నేను చేశాను అనే భావనను వదలడమే కర్మ సన్యాసము. ఎప్పుడైతే మనం కర్మ సన్యాసం చేస్తామో అప్పుడు జ్ఞానయోగులకు మనకు తేడా లేదన్న విషయాన్ని చాలాసార్లు తెలుసుకున్నాం. అప్పుడు ఏమవుతుందంటే ప్రపంచాన్నంతా కూడా మనం సమబుద్ధితో చూస్తాము. అందరిలో ఉన్నది ఒకటే ఆత్మ అని ఇందాక చెప్పినట్టుగా ఏనుగు, కుక్క, బ్రాహ్మణుడు వీటన్నిటిలో ఉన్నది సమానమే అని. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద త్రిగుణాస్, వాళ్ళలో ఉన్నటువంటి ఆ 3 గుణాలకు మనకు పట్టించుకోవడం లేదు. అందరిలోనూ సమానమైనటువంటి బ్రహ్మమే ఉంది. పిపీరే కాదు పర్యంతం బ్రహ్మస్వరూపం కదా, చీమ నుంచి బ్రహ్మ వరకు బ్రహ్మస్వరూపం అని తెలుసుకున్నాం. కాబట్టి ఆ బ్రహ్మస్వరూపాన్ని అందరి లోపల చూస్తారు. చూసినప్పుడు ఏమవుతుందంటే వారికి ఏ పని చేసినా కూడా భగవంతుడే కనిపిస్తాడు. నిన్న మనం ఒక ఉదాహరణ తెలుసుకున్నాం. అందులో ఒక గురువు అడుగుతాడు, వెళ్తున్నట్టే ఏంటి అంటే నాకు ఆడబోగా స్పష్టంగా తెలియడము, ఎవడన్నా పూజారా కాదా అని చెప్పి తెలుసుకోవడము, ఎవరైనా ఏ పనైనా చేస్తున్నారా అంటే తెలుసుకోవడము అని చెప్పి ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క రకంగా జవాబు చెప్తాడు. అప్పుడు గురువుగారు చెప్తారు, కాదు, ఎదురుగా ఆడ ఉన్నా ఎదురుగా మగ ఉన్నా వీరిలో బ్రహ్మస్వరూపమే ఉంది అని చెప్పి తెలుసుకోవడమే జ్ఞానము, విజ్ఞానము. అది తెలుసుకోకుండా మనకు ఆవరణ విక్షేప దోషాలు ఉన్నాయి అని చెప్పి నిన్న తెలుసుకున్నాం. క్లుప్తంగా ఆవరణ అంటే ఏంటంటే మనను కప్పేసేది, ఉన్నట్టుగా తెలియదు. నా చేతిలో బాటిల్ ఉంది, ఇది బాటిల్ అని తెలియకపోతే దాన్ని ఆవరణ అంటారు. ఈ బాటిల్ని నేను పెన్ను అనుకుంటే దాన్ని విక్షేపం అంటారు. ఈ బాటిల్ని బాటిల్ అని నాకు తెలియకపోతే అది ఆవరణ. ఈ బాటిల్ని పెన్ను అని చెప్పేసి తప్పుగా అనుకుంటే దాన్ని విక్షేపం అంటారు. అలాగే ఆత్మను ఆత్మ అని చెప్పి తెలుసుకోకపోవడము ఆవరణ దోషం. దేహాన్ని ఆత్మ అనుకోవడం విక్షేపం. ఈ 2 దోషాల వల్ల మనకు అజ్ఞానం. ఈ అజ్ఞానం మన లోపల పేరుకుపోయింది. తర్వాత ప్రపంచంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యక్తులు వీరందరి వల్ల కూడా మన మనస్సంతా పొల్యూట్ అయిపోయింది, కల్మషం చెందింది, నిర్మల హృదయం లేదు. కాబట్టి ఆ నిర్మల హృదయం అవసరమని 22, 23వ శ్లోకాలలో చెబుతూ ఉంటారు. మనకి ఇంకా 1 నిమిషమే సమయం ఉంది. అందరూ కూడా దయచేసి లాగౌట్ అయ్యి మళ్ళీ ఇదే జూమ్ మీటింగ్లో లాగిన్ అవుతారని ఆశిస్తున్నాను. జై శ్రీకృష్ణ. తప్పకుండా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పాలి. ఒక 3-4 శ్లోకాలు మిగిలాయి. 8-9 నిమిషాలలో పూర్తి చేసుకుందాం. జై శ్రీకృష్ణ. మళ్ళీ జాయిన్ అవ్వండి. జై శ్రీకృష్ణ. రికార్డింగ్ స్టార్ట్ చేశాను. అందరికీ మరోసారి స్వాగతం, సుస్వాగతం. ఇప్పటి వరకు మనము ఆత్మానుభవం గురించి తెలుసుకుంటున్నాము. మనము ఆత్మస్వరూపులం అని విషయాన్ని మనం చాలా బాగా తెలుసుకుంటున్నాము. అయితే ఎవరైతే జ్ఞానులు లేదా కర్మయోగం ద్వారా, కర్మ సన్యాసం ద్వారా ముందుకు పయనం చేసినటువంటి జనాలు ఎవరైతే ఉంటారో వారు ఏ రకమైన లక్షణాలను కలిగి ఉంటారు, ఎందుకు వారు ఎప్పుడు నిత్యము ఆనందంలో మునిగి ఉంటారు అనే విషయాన్ని తెలుసుకుందాం. వారు సమబుద్ధి కలిగి ఉంటారు, నంబర్ 1. నంబర్ 2, బాహ్య విషయాలంటే వారికి ఇష్టం ఉండదు. 3వది, ఈ ప్రాపంచిక సుఖాలపైన వారికి అవగాహన ఉండదు. ఇవి కాక మనము 1వ అధ్యాయం, 2వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో వాటిలో తెలుసుకున్నది ఏంటంటే కామక్రోధము. మనం 4వ అధ్యాయంలో కూడా తెలుసుకున్నాం. అందరూ కూడా తప్పులు ఎందుకు చేస్తున్నారు, తప్పని తెలిసి అంటే దానికి కారణం ఏంటంటే కామము. ఆ కామక్రోధములను మనం ఏ విధంగా వదులుచుకోవాలి? వారు ఆ కామక్రోధాలకు మూలమైనటువంటి మనస్సు, బుద్ధిలోంచి
ఇంద్రియాలలోంచి కామమును తొలగించడం ద్వారా. ఈ ఆత్మ విధులు ఎవరైతే ఉంటారో, ఆత్మ జ్ఞానం ఎవరైతే ఉంటుందో, కర్మయోగులు నిష్కామ కర్మయోగులుగా మారినప్పుడు వారిలో ఈ లక్షణం వెళ్ళిపోతుంది. అంటే సమబుద్ధి ఉంటుంది, బాహ్య ప్రపంచం పైన వారికి ఆలోచన ఉండదు, సుఖాలపైన అసలు వారికి ఇష్టం ఉండదు, భోగాలపైన ఇచ్చ ఉండదు. నాలుగవది ఏంటంటే కామక్రోధాలు వారు పోగొట్టుకున్న వాళ్ళై ఉంటారు. ఎప్పుడైతే కామక్రోధ రహితంగా ఉంటారో అప్పుడు వారికి ఆత్మనిష్ట, అంటే ఆత్మజ్ఞానము కావాలి అనే బలీయమైన కోరిక. నిష్ఠ అంటే గట్టి ప్రాక్టీస్. ఆ నిష్ఠని వారు అలవర్చుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే వారికి ఈ 5 లక్షణాలు ఉంటాయో వారు బ్రహ్మానందంలో ఉంటారు. నిరంతరము వారు చేసే ప్రతి పనిలో వారికి దేవుడు మాత్రమే కనిపిస్తూ ఉంటాడు. వీరు వేరే వారికి హితం కూడా చేస్తూ ఉంటారు. దీనికి మన సుందర చైతన్య ఒక ఉదాహరణ ఇచ్చారు, సుందర చైతన్య స్వామీజీ. అందులో ఏంటంటే ఒక సముద్రం ఒడ్డు దగ్గర ఏవో ముళ్ళ కంపలు కనిపిస్తున్నాయట. అయితే పిల్లలు అక్కడికి వెళ్తూ ఉంటే ఒక ముసలాయన పిచ్చివాడుగా ఉంటాడు, సాధువు. ఆయన అవన్నీ తీసేస్తూ కనిపిస్తూ ఉంటాడు. పిల్లలకు ఆయన ఏం తీస్తున్నాడు అనేది తెలియదు. తల్లిదండ్రులు మాత్రము పిల్లల్ని ఆపి నాన్న ఆగు అని చెప్పేసి ఆపుతారన్నమాట. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయన చనిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళి పిల్లలు అక్కడ చూస్తే ముళ్ళ కంపలు కనిపిస్తాయి. ఓహో, మేము ఈ ముళ్ళ కంపల్లో రోజు మాకు గుచ్చుకోకుండా ఆయన వీటిని మనకు కాపాడాడు, అంటే పరహితం, ఏమీ ఆశించకుండా పరహితం చేశాడు. ఆ పరహితం కూడా ఇటువంటి బ్రహ్మానందమైనటువంటి వారు, బ్రహ్మానందంలో మునిగిన వారు చేస్తూ ఉంటారు. ఆత్మానందంలో మునిగిన వారు పరహితాన్ని చాలా ఎక్కువగా కోరుకుంటారు అన్న విషయాన్ని మనం చాలా బాగా తెలుసుకుంటాం అన్నమాట. ఇక చివరగా మరి సాధన ఏంటి? ఆత్మజ్ఞానం తెలిసింది నాకు, మరి నాకు అర్హత ఏమొచ్చింది అంటే ధ్యానం చేసే అర్హత వచ్చింది. ఇక ధ్యానం గురించి 3 శ్లోకాలు చెప్పి తర్వాత ఆత్మ సంయమన యోగంలో ధ్యానం గురించి ఒక ప్రత్యేక అధ్యాయాన్ని కేటాయించారు. ఎందుకంటే కర్మ చేయడానికి మనకు కావలసిన శక్తి మనకు ధ్యానం ద్వారా వస్తుంది. ప్రాణాయామము, యోగాసనాలు ఏవైతే చేస్తామో వాటి ద్వారా పాప నాశనం కలుగుతూ ఉంటుంది, అందులోపల ఈశ్వర దృష్టితో చేసినప్పుడు. అందుకే మనం సూర్య నమస్కారాలు సూర్యాయ నమః, రవయే నమః, మిత్రాయ నమః అనుకుంటూ చేస్తూ ఉంటాం కదా. ఎందుకని అంటే భగవంతుడి యొక్క ఉద్దేశంతో, భగవంతుడిని భావనలో పెట్టుకుంటూ మనం యోగాసనాలు చేస్తూ ఉంటాము. అదేవిధంగా ప్రాణాయామాలు కూడా చాలామందికి తెలుసు. మనము పీల్చుకుంటాము, నింపుకుంటాము, వదులుతాము. పూరకము, రేచకము, కుంభకము ఉన్నాయి కదా. ఈ 3 స్థాయిల లోపల కూడా మనం తెలుసుకునేది ఏంటంటే ప్రాణాయామంలో గాలిలో దేవుడిని కూడా మనం నింపుకుంటాము. ఓం ద్రాం దత్తాయ నమః అనుకుంటాం, ఓం నమో నారాయణాయ నమః. ఇలా మనకు తెలిసినటువంటి ఒక మంత్రాన్ని 2 సార్లు చదివి, ఇక్కడ 4 సార్లు చదివి, ఇక్కడ మళ్ళీ 2 సార్లు వదలడం చేస్తాం. అలా చేయడం ద్వారా ఏమవుతుందంటే ఈశ్వర దృష్టి తప్ప మనకి ఏది ఉండదు. సో ధ్యానం అనేది అత్యంత ఉన్నతమైనటువంటి లక్షణము. ఈ సాధనము. ఎందుకని? ధ్యానం అనేది మనకు తెలిసినట్టు పతంజలి యోగ సూత్రాలలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే 8 మెట్ల ద్వారా జరుగుతుంది. ఇది వేదంలోంచి వచ్చినదే పతంజలి యోగ శాస్త్రము. నిన్న మనం అనుకున్నట్టుగా వేదంలోంచి 2 భాగాలు బయటకు వచ్చాయి. ఆచార వ్యవహారాలున్న భాగాన్ని స్మృతులు అంటారు. మనుస్మృతి, యాజ్ఞవల్క స్మృతి, గౌతమ స్మృతి, రఘునందన స్మృతి, పరాశర స్మృతి, ఇవన్నీ. ఇంకొక భాగము దర్శనాలుగా జ్ఞానము మనకు అందించారు. ఒక భాగం ఆచార వ్యవహారాలు, ఇంకో భాగము దర్శనాలు అనేటటువంటి జ్ఞానము. ఈ దర్శనాలలో వచ్చేదే పతంజలి యోగశాస్త్రము, గౌతముడి న్యాయశాస్త్రము, కణాదుడి వైశేషికము, కపిలుడి సాంఖ్యశాస్త్రము, జైవిని పూర్వమీమాంస, తర్వాత వేదవ్యాసుని ఉత్తరమీమాంస. అందులోపల పతంజలి యోగ సూత్రాలనే కనుక మనము తీసుకున్నట్లయితే పతంజలి యోగ సూత్రాల్లో మనకు 8 మెట్లు ఉన్నాయన్నమాట. యమము, నియమం, ఆసనము, ప్రాణాయామం, ప్రత్యాహారము. ఈ విధంగా ఏంటంటే మన క్రమ పద్ధతిలో మనల్ని శుభ్రపరుస్తుంటాయి. యమ నియమాలలో 5 నియమాలు ఉంటాయి మళ్ళీ ప్రత్యేకంగా. అవేంటంటే మనం అహింస, బ్రహ్మచర్యము, అసత్యం మాట్లాడకుండా ఉండడము, అస్థేయము, అపరిగ్రహము అని. తర్వాత నియమం లోపల అంటే డూస్ అండ్ డోంట్స్, అందులోపల శౌచము, ఈశ్వర ప్రణిధానము, సంతోషము, ఇటువంటివన్నీ మనము డెవలప్ చేసుకుని మనము శుభ్రపరచుకుంటాము యమ నియమాలలో. తర్వాత ఆసనాల ద్వారా శరీరాన్ని సిద్ధం చేసుకుంటాము, ప్రాణాయామం ద్వారా ప్రాణాన్ని సిద్ధం చేసుకుంటాము, ప్రత్యాహారం ద్వారా ప్రపంచంలోని విషయాలను మనకు అందకుండా చేస్తాము. అంటే ఎక్కడో స్వీట్ వాసన వచ్చింది పరిగెత్తుకుంటూ ఆ రూమ్లోకి వెళ్ళకుండా, దాన్ని ప్రత్యాహారం అంటారు అన్నమాట. అంటే శమ దమాదులను మనము నేర్చుకుంటున్నాం. తర్వాత ధారణ, దేన్నైనా గట్టిగా పట్టుకోవడము. తర్వాత ధ్యానము.
ధారణ భగవంతుడి యొక్క నామాన్ని గట్టిగా పట్టుకోవాలి, ఏకాగ్రతతో ఒకే విషయాన్ని ఆలోచించగలగాలి. అది ధారణ, ధరించడము, గట్టిగా పట్టుకోవడం. తర్వాత ధ్యానము. ఈ ధ్యానం లోపలే మనకు ఎన్నో రకాల పద్ధతులు ఈ రోజుల్లో ప్రపంచంలో మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ మొదట చెప్పిన మెట్లు వారు ఫాలో అవుతారో లేదో మనం చెప్పలేము, కానీ ధ్యానం మాత్రం ఒక గొప్ప యోగంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చేసింది. అయితే ధ్యాన యోగంలో ఉన్న వాళ్ళు ఆసనాలు ప్రాణాయామాలు కూడా వేయించి మెడిటేషన్ చేయిస్తారు. కాబట్టి కొంతలో కొంత బెటర్. యమ నియమాలను మనకు వదిలేశారు, డూస్ అండ్ డోంట్స్ని మనకు వదిలేశారు. యమ నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనకు వదిలేసి మిగతావి వాళ్ళు ప్రాక్టీస్ చేయిస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ తీసుకోండి, జగ్గి వాసుదేవ్ ఇషాక్రియ తీసుకోండి, పత్రింజి తీసుకోండి, విపాసన అని గోయంక గారిది తీసుకోండి, మళ్ళీ మన రామకృష్ణ మిషన్ వారిది ధ్యాన కౌశలం తీసుకోండి, రామచంద్ర మిషన్ వారిది సహజ్ మార్గ తీసుకోండి, ప్రజ్ఞాన మిషన్ వారిది క్రియాయోగ. ఈ విధమైనటువంటివన్నీ కూడా రాజయోగాలు. బ్రహ్మకుమారీస్ వాళ్ళ రాజయోగ. ఇందులోపల కొంతమంది భగవంతుడిని వాడతారు, కొంతమంది భగవంతుడు లేకుండా కూడా చేస్తారు. ఇప్పుడు విపాసన ఉందనుకోండి, అది బుద్ధిస్టు ప్రిన్సిపల్స్, కానీ మన అష్టాంగ నియమాలపైనే ఆధారపడి ఉంది. వాటి లోపల ఎక్కడ భగవంతుడు కనిపించాడు. అయినప్పటికీ కూడా ధ్యానంతో వచ్చే ఫలితాలు వస్తాయన్నమాట. మరోసారి చెప్తున్నాను, ధ్యానంతో అత్యున్నతమైనటువంటి ఫలితాలు వస్తాయి. చంద్రశేఖర సరస్వతి నడిచే దేవుడు అని అంటారు కదా, ఆయనకు వచ్చినటువంటి శక్తులన్నీ కూడా ఆయన చేసిన తపస్సు వల్ల వచ్చాయి అన్న విషయం తెలుసుకుంటాం. అదేవిధంగా అర్జునుడు 12 సంవత్సరాలు తపస్సు చేయడం ద్వారా కర్ణుడిని మిగతా వారిని కూడా మించిపోయాడు. అంతవరకు కర్ణుడు అర్జునుడు సమానమైన స్థాయిలో ఉన్నప్పటికీ కూడా అర్జునుడు అతనిని కూడా దాటిపోయాడు. కాబట్టి ధ్యానం అనేది అత్యంత ఉన్నతమైనటువంటి సాధనము. ఈ ధ్యానం ద్వారా మన క్షయకరణాలు జరగడమే కాకుండా కొత్త శక్తులు కూడా మనకు అందడం ద్వారా మనం ఆత్మని చూడడం ద్వారా మనం ఇంటర్నల్ హ్యాపీనెస్ తెలుసుకుంటాము, అంతర్గతంగా ఉంటాము. అంటే మన భగవద్గీతలో ఉన్నటువంటి పదవే చెప్పాలంటే అంతరాత్మ దర్శనం చేసుకుంటాము. నేను వీలైనంత సులభంగా చెప్పడానికి ప్రయత్నం చేశాను. లోపల దర్శనం చేసుకోవాలి అంటే సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ అంటారు. సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఏంటంటే ప్రపంచమంతా కూడా ఆబ్జెక్ట్స్ పైన ఫోకస్ చేసింది. దానిపైన రీసెర్చ్ చేశారు మన సైంటిస్టులు. కనిపిస్తున్న ప్రతి విషయం పైన రీసెర్చ్ చేశారు. చేయడం ద్వారా ఈ బాటిల్ పైన నేను రీసెర్చ్ చేస్తే ఈ బాటిల్లో ఉన్న జ్ఞానం నాకు తెలుస్తుంది. అది ఆబ్జెక్ట్ అన్నమాట. కానీ సబ్జెక్ట్ పైన అంటే నాలో నేను దర్శించుకోవడం ద్వారా ప్రపంచం మొత్తాన్ని చూడగలుగుతాను. ఈ విషయాన్ని మనం ఇంతకుముందు ఒకసారి పోతన గురించి చెప్పుకుంటూ చెప్పాం, జ్ఞాపకం ఉందా? పోతన లోకంబులు లోకస్తులు లోకేశులు తెగిన తుది నలోకంబ పెంజి కటి కప్పాలన్నెవ్వడు ఏకాకృతి నేర్గున అది ఉంది కదా. ఆ శ్లోకం కనుక చూసుకున్నట్టయితే 400-500 సంవత్సరాల కింద లోకంబులు లోకస్తులు లోకేశులు తెగిన తుది నలోకంబగు పెంచీకటి అంటే ఆయన చెప్పేది ఏంటంటే ఈ లోకాలన్నీ కూడా నాశనమైపోయి ప్రళయం లాంటివి సంభవించి ఇవన్నీ కూడా ఒక నల్లటి ప్రదేశంలో ఉండి దట్టమైన చీకటిలో కొట్టుమిట్టాడుతూ ఉంటాయో వీటన్నిటికీ పైన ఒక చక్రము ఎవ్వడను ఏకాకృతిని వెలుగునో అతడిని నేను సేవింతును. ఆ పైన ఒక చక్రము ఉంది, అది ఏకాకృతిలో వెలుగుతోంది. ఆ ఏకాకృతిలో వెలగడానికి కారణం ఏంటంటే విశ్వ చైతన్యానికి సంబంధించిన పరమాత్మను నే సేవింతును. ఆయన ఎలా చూశాడు ఇది? ఈ రీసెంట్గా 3 సంవత్సరాల కింద దీన్ని కనుక్కున్నారు. ఏమనంటే బ్లాక్ హోల్స్ అని ఉంటాయి. ఈ బ్లాక్ హోల్స్ లోపల గ్రహాలు అందులోకి వెళ్ళిపోతాయి, గెలాక్సీలు అందులోకి వెళ్ళిపోతాయి, నక్షత్రాలు అందులోకి వెళ్ళిపోతాయి, అన్నీ అందులోకి వెళ్ళిపోతాయి. ఇలాంటి బ్లాక్ హోల్స్ ప్రపంచంలో కోట్ల కొద్దీ ఉన్నాయి. ఒక్కొక్క బ్లాక్ హోల్లో కోట్ల కొద్దీ సూర్యులు ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక్క సూర్యుని. ఇటువంటి సూర్యులు ఎంతోమంది ఉన్నారు. ఇటువంటి నక్షత్రాలు కోట్ల కొద్దీ ఉన్నాయి. అవన్నీ వెళ్ళిపోయి దట్టమైనటువంటి చీకటి ఏర్పడుతుంది బ్లాక్ హోల్లో. ఆ బ్లాక్ హోల్కి బయట ఒక చిన్న వృత్తాకారమైనటువంటి వెలుతురు ఉంది అన్న విషయాన్ని 3-4 ఏళ్ల కింద కనిపెట్టారు. కానీ పోతన లోపల దర్శించి ఆ విషయాన్ని కనుక్కున్నాడు. అంటే మనకు ఆత్మ దర్శనము ఏదైతే ఉందో అది అన్నిటికంటే ముఖ్యము. ఫోకస్ ఆన్ ద సబ్జెక్ట్, నాట్ ఆన్ ద ఆబ్జెక్ట్. బికాస్ ఎవ్రీ పర్సన్ ఈజ్ స్పిరిచువల్లీ డివైన్. మనలోని దైవత్వాన్ని ఆవిష్కరించుకోవడమే మన లక్ష్యం. కాబట్టి మనలోని ఆత్మను ఒకసారి కనుక మనం పరిశీలన చేస్తే క్రమక్రమంగా క్రమ పద్ధతి లోపల మనకు అలవాటు అవడమే కాకుండా మనము ఆ ఆత్మ లక్షణాలను తెలుసుకోగలుగుతాము. దానికి సాధనము యోగాసనాలు, ప్రాణాయామాలు.
ఈ ప్రాణాయామం ఏదైతే ఖేచరీ ముద్ర అని చెప్పి దానికి కూడా కొంతమంది అంటూ ఉంటారు, దాన్ని ఈరోజు మనకు శ్రీకృష్ణుడు చెప్పడం జరిగిందన్నమాట. ఏమంటారు ఆయన? భృకుటి పైన ఇక్కడ 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 ధ్యాసను ఉంచి, భృకుటి ఉంది కదా, ఈ భ్రూ మధ్యంలో ఇలా ఉంచి గాలి యొక్క ఫ్లో ఏదైతే ఉందో విశ్వాస నిశ్వాసాలను గుర్తించు. మరి దేవుడి గురించి నా గురించి ప్రార్థించు అని చెప్పకుండా విశ్వాస నిశ్వాసాలపైన ఫోకస్ చేస్తూ ఈ భృకుటి మధ్య నీ ఫోకస్ ఉంచు అని చెప్పాడు. అంటే దానికి కారణం ఏంటి అంటే ధ్యానం అనేది రకరకాలుగా చేయొచ్చు. తర్వాత మనము ధ్యాన యోగంలో తెలుసుకుందాము. అంటే శ్రీకృష్ణుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అర్జునుడిని సిద్ధం చేస్తున్నాడు అన్నమాట సాధనకు. ఎందుకంటే కర్మయోగంలో బంధనాలు వదులుచుకోవడం చాలా కష్టం. ఎలా వదులుచుకుంటాను చెప్పండి? ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బు, ఎంతగానో ప్రేమించే భార్య పిల్లలు పుత్రులు, ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తులు, వీటన్నిటిపైన వైరాగ్య భావన ఎలా వస్తుంది నా లోపల? ఎప్పుడు వస్తుంది? మరి అప్పటికీ ప్రపంచంలో అందరినీ చూస్తున్నాం. మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా 3 రకాల వైరాగ్యాలు: శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, పురాణ వైరాగ్యం అని చెప్పుకున్నాము. ఆ వైరాగ్యాలు శాశ్వతంగా నిలవడం లేదు కదా. శ్మశానానికి వెళ్ళిన 10 నిమిషాలు, ఎవరినైనా చనిపోయినప్పుడు చూసినప్పుడు అయ్యయ్యో నిన్నటి దాకా ఎలా ఉన్నాడు, ఇంతే అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి. అలెగ్జాండర్తో ఒక స్టోరీ చెప్తాను, నాకు కరెక్టో కాదో తెలియదు కానీ చనిపోయినప్పుడు ఆ కాఫిన్లోంచి, ఆ శవపేటికలోంచి తన చేతులను బయట పెట్టమని చెప్పాట. ఎందుకంటే నేనేమీ పట్టుకెళ్ళటం లేదు, నా చేతులు ఖాళీగా ఉన్నాయి. ఆ విషయాన్ని నిరంతరము గుర్తుంచుకుంటే అదే అప్పుడు మనకు ఆత్మానుభవం వస్తుంది, డిటాచ్మెంట్ పెరుగుతుంది, వైరాగ్య భావన పెరుగుతుంది. ఆ వైరాగ్య భావనకు సాధన కావాలి. ఎందుకంటే అర్జునుడు అంటాడనమాట, నేను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను అంటే నిజం. అది ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఉండలేము, కానీ అభ్యాస వైరాగ్యాల ద్వారా అది సాధ్యం. ఆలోచనలను క్రమ పద్ధతిలో తగ్గించుకోవడం సాధ్యం ధ్యానం ద్వారా. భగవంతుడు మనకు 7వ అధ్యాయంలో చెప్తాడనమాట, ఈ ప్రపంచంలో ఉన్న అందరినీ కూడా నేను ఒక దారంలాగా చుట్టి ఉన్నాను. ఈ దారం కనిపించడం లేదు, బయట ఉన్న పూసలు మాత్రమే కనిపిస్తున్నాయి. పూసకు మధ్య భగవంతుడి స్వరూపం ఉంది. అందరిలో ఉన్న భగవంతుడు ఉన్నాడు. ఆ పూసని ఇలా వేరు చేసి చూస్తే అక్కడున్న భగవంతుడు కనిపిస్తాడు. ఆలోచనకు మధ్య తేడా పెంచినప్పుడు మాత్రమే మనకు అక్కడ ఉన్నటువంటి భగవంతుడు కనిపిస్తాడు. ఆ ఆలోచనల పైన నియంత్రణ, మన మనస్సు పైన నియంత్రణ, ఇవన్నీ కూడా ప్రాణాయామం ద్వారా సంభవము. ఆయామం అంటే నిగ్రహం, ప్రాణం అంటే పంచప్రాణాలు మనకు తెలుసు కదా, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానం. వీటిని మనము కంట్రోల్ చేసుకోగలము, నియంత్రించగలము. అంత ఉన్నతమైనటువంటి ప్రాణాయామం ద్వారా ధ్యాన యోగము మనకు వస్తుంది. తద్వారా మనకు జ్ఞాన తపస్సు కుదరడం జరుగుతుంది. యజ్ఞములలో తపస్సులలో ఏదైతే ఫలితం మనకు వస్తుందో అప్పుడు మనకు తెలిసింది అంత ఫలితం మనకు వస్తుంది. అప్పుడు ఈ సర్వలోకాలకు ప్రభువు ఎవరు ఆ విషయం తెలుసుకుంటుంది. ఆ ప్రభువులో మనమే భాగం అనే విషయము తెలుసుకుంటాము అనే విషయాన్ని శ్రీకృష్ణుడు చెబుతూ ధ్యానయోగాన్ని మనకు పరిచయం చేస్తూ ఈ అధ్యాయాన్ని ఇక్కడితో ముగించాలన్నమాట. అంటే ఇప్పటివరకు మనం తెలుసుకున్నది ఏంటంటే, నేను అనే భావనను వదిలినప్పుడు మనం జ్ఞానయోగులతో సమానమవుతామని, నేను అనే భావనను వదలడం చాలా కష్టము, నేను నాది అనేటటువంటి భావన వదలడం కష్టం కాబట్టి మనకు సాధన అలవాటు చేసుకోమని, ఆ సాధన కోసం ఒక ఆయుధాన్ని మనకిచ్చారు, ఒక ఉపకరణాన్ని మనకిచ్చారు, అదే ధ్యానము. ఆ ధ్యానం ఎలా చేయాలో 6వ అధ్యాయంలో చెప్పారు. ఆ 6వ అధ్యాయం మనం ఈసారి 3 తరగతులలో వీలైతే తెలుసుకుందాము. 3వ తరగతి పూర్తిగా ప్రాక్టీస్ సెషన్ లాగా వీలైతేనే, అందరికీ వీలైతే తప్పకుండా తెలుసుకుందాము. అయితే ఆ ధ్యానం అనేటటువంటి ఉపకరణాన్ని మనకి ఇవ్వడం ద్వారా అత్యంత శక్తిని, ప్రపంచంలో విశ్వ చైతన్యంలో ఉన్న శక్తిని మనం గుర్తించేలాగాను, ఆ చైతన్యం ద్వారా మన లోపల అంతరాత్మ మేల్కొనేలాగాను, మనము ఆత్మానుభవము చేసుకునేలాగాను సంభవం జరుగుతుంది అన్న విషయాన్ని భగవంతుడు చెబుతూ, అలా ఎవరికైతే తెలుస్తుందో అప్పుడు సర్వలోకాలకు ప్రభువు ఎవరో తెలుస్తుంది. యజ్ఞము, తపస్సు, దానము ఇవన్నీ చేస్తే వచ్చేటటువంటి ఫలితం వస్తుంది. వాటన్నిటి ఫలితం ఏంటి? మళ్ళీ మోక్షమే. కాబట్టి మోక్షానికి కూడా ధ్యానం అవసరమే. అందుకోసమే ఇన్ని ప్రపంచవ్యాప్తంగా ఇన్ని సంస్థలలో కర్మ భక్తి జ్ఞానము కాకుండా రాజయోగాన్ని ఎక్కువగా ప్రాచుర్యంలోకి తెచ్చారు. కొన్ని సంస్థలు 160-170 దేశాల్లో ఉన్నాయి. మన యునైటెడ్ నేషన్స్ గుర్తించిన దేశాలే 190. అందులోపల 160-170 దేశాల్లో ఇవి ఉన్నాయి.
ఆర్ట్ ఆఫ్ లివింగ్ కావచ్చు, జగ్గి వాసుదేవ్ కావచ్చు, రామకృష్ణ మిషన్ కావచ్చు, ప్రజ్ఞాన మిషన్ కావచ్చు, ప్రపంచంలో ఇన్ని దేశాలలో వ్యాపించి ఎంతోమందిని మన దేశం వైపు, మన సంస్కృతి వైపు ఆకర్షితులను చేస్తున్నాయి. ఎంతో మహోన్నతమైనటువంటి మన సాంప్రదాయాన్ని కాపాడుకోవడం మన ధర్మం. ప్రపంచంలో అన్ని మతాలు ఆగిపోయిన దగ్గర మన మతం ప్రారంభమవుతుంది. ప్రపంచంలో స్వర్గం నరకంతో ప్రపంచం ఆగిపోతుంది. కానీ మనకు మోక్షం అనేటటువంటిది ఒక సాధన ఉంది, ఒక లక్ష్యం ఉంది. అది చేయడానికి ధర్మార్థ కామమోక్షాలు అనే మార్గాలు అందించారు. అవి చేయడం కోసం అని చెప్పేసి బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం అనే ఆశ్రమ ధర్మాలను మనకిచ్చారు. ఒక సిస్టమేటిక్ వే టు గ్రో, సిస్టమేటిక్ మెథడాలజీ టు అండర్స్టాండ్ హూ యు ఆర్. అది మన మతం, క్షమించాలి, అది మన ధర్మం. అంత గొప్ప ధర్మంలో పుట్టినందుకు గర్విస్తూ మీ అందరికీ ఈ మాట్లాడే అవకాశాన్ని అందించినటువంటి ఆ భగవంతుడికి మరోసారి ప్రణామాలు అందిస్తూ, నా లోపల ఏ విధమైన గర్వము కానీ, కోరిక కానీ, ఏ విధమైన అహంకారము కానీ లేవనే విషయాన్ని మరోసారి భగవంతుడి ప్రమాణంగా తెలియచేస్తూ మీ అందరికీ మరోసారి ప్రత్యేక వందనాలు అర్పిస్తూ ఈరోజు ప్రవచనం మనం ముగించుకుని తర్వాత ప్రశ్నోత్తరాలని తీసుకుందాం. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించేదని పాదమాశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఇప్పుడు ఏమన్నా ప్రశ్నలు లాంటివి ఉంటే నేను తెలుసుకుంటాను. ప్రశ్నలు, సందేహాలు, ఫీడ్బ్యాక్ ఏమన్నా ఉన్నట్టయితే తీసుకుంటానండి. ఏమున్నా కూడా అడగండి. ఇప్పటికి మనకు 5 అధ్యాయాలు పూర్తయ్యాయి. అత్యద్భుతమైనటువంటి 5 అధ్యాయాలు. 2వ అధ్యాయంలో భగవద్గీత సారాన్ని పూర్తిగా తెలుసుకున్నాము. ఆ తెలుసుకున్న దాన్నే 3, 4, 5వ అధ్యాయంలో కర్మ ద్వారా తెలుసుకుంటున్నాము. కర్మని గొప్పగా ఎలా చేయొచ్చు, కర్మలో జ్ఞానం ఎలా చేయొచ్చు, కర్మని జ్ఞానపూర్వకంగా ఎలా చేయొచ్చు, కర్మయోగులు జ్ఞానయోగులుగా ఎలా మారవచ్చు, కర్మ సన్యాసం అంటే సరైన డెఫినేషన్ ఏంటి, కర్మను వదలడం కాదు, నేను అనే అహంకార భావనను వదలడము అని దీనికి సాధారణమైనటువంటి ధ్యానయోగం తర్వాత శ్రీకృష్ణుడు చెప్పడం జరుగుతుంది. అత్యద్భుతమైనటువంటి అధ్యాయము. అందులోపల ఎన్ని కొత్త విషయాలు తెలుస్తాయో ఇవన్నీ మన పుస్తకంలో మనం ఇన్నాళ్ళు చదివామా అన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట. జై శ్రీకృష్ణ. అమ్మా, మనకేమవుతుందంటే మన కారణం, మన శరీరం 3 భాగాలు ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మీరు చూస్తున్నది స్థూల శరీరము. కనిపించని మనస్సు, బుద్ధిని సూక్ష్మ శరీరం అంటాము. ఈ మనస్సు, బుద్ధికి కూడా అతీతంగా ఒక శరీరం ఉంటుంది, కారణ శరీరం. కారణం అంటే ఏ కారణం చేతనైతే మళ్ళీ మనము జన్మలెత్తుతామో, ఏ కారణం వల్ల బీజ రూపంలో మనం ప్రవేశిస్తామో, మరోసారి చెప్తున్నాను, బీజ రూపం అంటారు. బీజ రూపము ఏదైతే ఉంటుందో ఆ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే విత్తనాలు ఉంటాయి కదా. వేప విత్తనం ఇంతే ఉంటుంది, కానీ అంత చిన్న విత్తనంలో ఆ వేప చెట్టుకు కావాల్సినటువంటి లక్షణాలన్నీ ఉన్నాయి. వేప విత్తనం వేస్తే వేప చెట్టే పుడుతుంది. దాన్ని కారణం అంటారు, బీజం అంటాము. ఆ బీజం ఏమవుతుందంటే ఈ కారణ శరీరము వర్షం ద్వారా, ప్రకృతిలో వర్షంలో కలుస్తుంది, వర్షం ద్వారా పంటలోకి వస్తుంది, పంటలోంచి తండ్రి తల్లి తీసుకోవడం జరుగుతుంది, వారిలో కావలసినవన్నీ సిద్ధమవుతాయి. అప్పుడు తండ్రిలో తయారైనటువంటి ప్రత్యేక లక్షణాలు తల్లి ద్వారా మళ్ళీ మనకు శరీర రూపం ఏర్పడడం జరుగుతుంది. అదొక పెద్ద ప్రక్రియ, 9 నెలల పాటు జరిగే ప్రక్రియ. కానీ ఈ వర్షంలో కలుస్తూనే ఉంటాం, నిరంతరము మన కారణ శరీరం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఏ సమయంలో అయినా కూడా నేను రూపం తీసుకోవడానికి ఒక అవకాశం ఉందా అన్నటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి కారణ శరీరము ప్రకృతిలోంచి వర్షంలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి మన సృష్టి మొత్తానికి మూల కారణం ఏంటంటే మనం చేసే కర్మలు, ఈ కర్మల ద్వారా వచ్చే వర్షము, వర్షం ద్వారా వచ్చే పంటలు, పంటల ద్వారా మళ్ళీ మనం చేసేటటువంటి యజ్ఞాలు, ఈ యజ్ఞాల ద్వారా కురిసే వర్షాలు, ఇలా కొనసాగుతూ ఉంటుంది. ఈ చక్రంలోనే మనం వర్ష రూపంలో వెళ్ళి, వర్ష రూపంలో కురిసి, పంట రూపంలో ఒక శక్తిని తెచ్చుకుని, ఆ శక్తి మనకు తల్లి రూపంలోకి చేరుకోవడమే మన లక్ష్యం అవుతుందన్నమాట జన్మ ఎత్తాలంటే. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ధ్యానానికి ఏదైనా సమయం ఉంటుందా? ఏ టైం అయినా ధ్యానం
మనకు హిందూ ధ్యానం చేసేటప్పుడు మన మనసు పరిపరి విధాల ఆలోచనలు మనం ఎంత ప్రశాంతంగా కూర్చోవాలన్నా ఆ ఆలోచనలను నిగ్రహించలేకపోతున్నాం. అవును. అది నిగ్రహించాలంటే ఎలా సాధన చేయాలి? జై ఓకే. శ్రీకృష్ణ సార్ జై శ్రీకృష్ణ. చెప్పండి. ఇప్పుడు మొదటి భాగము ధ్యానం ఏ సమయంలో చేయాలి. నిజం చెప్పాలంటే ధ్యానం ఏ సమయంలో అయినా చేయొచ్చు. రామకృష్ణ పరమహంస కూర్చొని ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు. ఒక సమయంలో నేను శివానంద ఆశ్రమంలో నేను ఉండి 6 నెలల పాటు ఉండి వచ్చిన సమయంలో, కొత్త సమయంలో మా ఆవిడ కాఫీ పెట్టే సమయంలో నేను ధ్యానంలోకి వెళ్ళిపోయేవాడిని. మా ఆవిడ కాఫీ స్టవ్ మీద పెట్టి కాచి అవన్నీ చేసి ఇవ్వదు, డైరెక్ట్గా మైక్రోవేవ్లో పెట్టి ఇచ్చేస్తుంది, నా ఫేవరెట్. సో కాబట్టి ఆ సమయం లోపలే వెళ్ళిపోగలిగే వాళ్ళం. దానికి కారణం ఏంటంటే ఏ సమయంలో అయినా ధ్యానంలోకి వెళ్ళగలుగుతాము అలవాటు ద్వారా, నంబర్ 1. నంబర్ 2, మరి దానికోసం బ్రహ్మ ముహూర్తమే ఎందుకు అంటారు, పొద్దున పుట్టే బ్రాహ్మీ ముహూర్తంలోనే ఎందుకు చేయాలంటారు అంటే, అప్పుడే నిద్రలేచి ఉంటాము, రోజులో జరిగినటువంటి అన్ని విషయాలు మనను బాధించవు కాబట్టి ధ్యానం అనేది మనకు సులభంగా అలవాటవుతుంది అని. ప్రతి క్షణాన్ని మనము ధ్యానంగా మార్చుకోగలగడమే మన జీవిత లక్ష్యము. ఏ క్షణంలో అయినా కూడా ఇది నాది కాదు, ఇది చేస్తున్నది భగవంతుడు, ఇది నాది కాదు అనుకుంటూ సమయం దొరికిన ప్రతిసారి ధ్యానాన్ని అభ్యాసం చేయవచ్చు. ఇక ధ్యానం లోపల ఆలోచనలని ఎలా పోగొట్టాలి, ఇది చాలా కష్టం అనిపించే ఒక సులభ ప్రక్రియ. మళ్ళీ చెప్తున్నాను, చాలా కష్టం అనిపించే ఒక సులభ ప్రక్రియ. దీన్ని మనము నెక్స్ట్ క్లాస్ ధ్యాన యోగంలో టెక్నిక్స్ చెప్తాను. బ్రీఫ్గా మీరు అడిగారు కాబట్టి ఒక టెక్నిక్ చెప్తాను. పంచభూత టెక్నిక్స్ అని ఉంటాయి. ఇందులో ఏంటంటే ఒక విషయం పైన ఏకాగ్రత. ముందేంటంటే ధ్యానం అంటే ఆలోచన రహిత స్థితి కాదు, ఆలోచనలను తగ్గించుకుంటూ ఆలోచనలు లేనటువంటి స్థాయికి వెళ్ళడము. అంటే 100 ఆలోచనలు వచ్చే దగ్గర 10 ఆలోచనలు, 10 ఆలోచనలు వచ్చే దగ్గర 5 ఆలోచనలు, 5 ఆలోచనలు వచ్చే దగ్గర ఒకే ఆలోచన. దాన్ని ఏక అగ్రత అంటారు. ఆ ఏక అగ్రత సాధించడం ద్వారా మనము ధ్యానంలోకి ఆలోచనలు లేనటువంటి స్థాయికి వెళ్తాము. ఇందులో ఇందాక చెప్పినట్టుగా మెట్లు ఉన్నాయి కదా, యమ నియమ ఆసన ప్రాణాయామాలు కనుక సరిగ్గా చేసినట్టయితే ప్రత్యాహారం అనేటటువంటి విషయాలని మనకు దూరం చేసే అలవాటు మనకు జరుగుతుంది. అప్పుడు మనకు ధ్యానము కుదరడం జరుగుతుంది. కాబట్టి ముందుగా మనం చేయవలసినది ధారణ. ఆ ధారణ చేయాలంటే మనలోని కొన్ని అనవసరమైనటువంటి చెత్తను బయటపడేయాలి. అందుకోసం అని చెప్పి ఏకాగ్రతకు కుదిరేదేంటి, ఒకే ఆలోచన. కొంతమంది ఏం చేస్తారు, ఒకే శబ్దం పెట్టుకుని ఆ శబ్దం మీద మాత్రమే ఫోకస్ చేస్తారు. ఫ్యాన్ సౌండ్ మీద కూడా ఫోకస్ చేసి మనము ధ్యానంలోకి వెళ్ళచ్చు. కొంతమంది వాసన ద్వారా ధ్యానంలోకి వెళ్తారు. ధూపం, అగరబత్తి అంటాం కదా, అగరబత్తి కూడా సరిపోతుంది. చక్కటి పరిమళం, దాని ద్వారా కూడా మనము ఆ వాసన పీలుస్తూ వాసన పైన మాత్రమే మన ఫోకస్ ఉండేలాగా చేయడం ద్వారా ఏకాగ్రత కుదురుతుంది. 3వది దృశ్యం. దృశ్యం అంటే మన కంటికి ఒక చిన్న జ్యోతిలాగా కనిపించి ఆ జ్యోతిని చూస్తూ, అంటే చిన్న అది చేయవచ్చు. లేదా అక్కడ ఒక చిన్న భగవంతుడి రూపం పెట్టుకుని అదే చూస్తూ కూడా ధ్యానంలోకి వెళ్ళవచ్చు. అంటే కొంతమంది ఏం చేస్తారు, జపధ్యానం కూడా చేస్తారన్నమాట. అంటే మానసిక జపం, రామ్ 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 అనుకుంటూ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, రాముడు తప్ప మన కళ్ళకి ఎవరు కనిపించకుండా. చిన్నప్పుడు నాకు ఒకసారి చాలా తలకాయ నొప్పి వచ్చింది, తట్టుకోలేని తలకాయ నొప్పి. అప్పుడు ఏం చేశాను, నేను మా ఇంటి నుంచి వెళ్తుంటే మధ్యలో ఒకళ్ళ ఇంటి లోపల ఒక అందమైన రామ లక్ష్మణ భరత వాళ్ళది ఉంటుంది కదా, రామ ఫ్యామిలీ, ఆంజనేయ స్వామి సీత, ఆది రామ లక్ష్మణ సీత సహిత ఆంజనేయ స్వామి బొమ్మ ఉందన్నమాట. అలా వెళ్తూ నేను అక్కడ ఆగినట్టుగా ఊహించుకునేవాడిని. అలా ఊహించుకుంటే దాని మీద నాకు ఏకాగ్రత కుదిరేది. ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట కుదురుతుంది, ఎక్కడ కుదురుతుందని తెలియదు. అలా నేను కొద్దిసేపు ఆ పటం మీదే ఫోకస్ చేసి చూస్తే నాకు తలకాయ నొప్పి తగ్గేది. అంటే తలకాయ నొప్పి ఎప్పుడు మనకు ఆ వైబ్రేషన్స్ తగ్గిపోతాయి అన్నమాట, ఆ ఆలోచన తరంగాలు తగ్గిపోతాయి. అది ఖచ్చితంగా ధ్యానం ద్వారా ఉంటుంది. అది మనం చేసేటటువంటి నిరంతర అభ్యాసం ద్వారా తప్పకుండా సాధ్యం. ఇది పంచభూత మెడిటేషన్ అని మనం ఈసారి మనం 6వ అధ్యాయం నేర్చుకున్నప్పుడు విపులంగా నేర్చుకుందాము. మీరు అడిగిన ప్రశ్న మాత్రము అద్భుతము, అది ఏ విధమైనటువంటి తప్పు లేదు. మీరు అడిగినది 100కి 100 నిజము. నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. అందరికీ అదే అనుభవము. కాబట్టి మీరు ఆలోచించవలసిన అవసరం లేదు. దాని గురించి చక్కటి సాధన మనము చేసుకుందాము. కానీ
మీకు క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నం చేశాను. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. శ్రీకృష్ణ గురువు గారు. జై శ్రీకృష్ణ మేడం. ఈ ధ్యానం చేస్తుంటే నిద్ర పోతుంది. అనుకుంటాము ఆ నిద్రలోనే 10 minutes అయిపోతుంది. అప్పుడు మనము ఈ ధ్యానం నిద్ర రావడం అనేది కరెక్టా కాదా? ధ్యానము చేస్తున్నప్పుడు నిద్ర రావడం అనేది సహజము. ధ్యానం చేస్తున్నప్పుడు నిద్ర రావడం సహజము. అందుకోసమని శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు, ఈ భృకుటి ఇలా భృకుటి తర్వాత ముక్కు కొనల మధ్య వీటి మధ్య చేయమన్నాడు. ఇప్పుడు చూడండి నేను ఎలా చూస్తున్నాను, ఒక్కసారి ఇలా చూస్తున్నాను కదా. ఇలా చూసినప్పుడు ఏమవుతుందంటే ఈ ముక్కు కొనలని ఒకసారి జాగ్రత్తగా వినండి. శ్రీకృష్ణుడు చెప్పిందే నేను చెబుతున్నాను, కొత్తదేమీ చెప్పడం లేదు. ఈ ముక్కు కొనలను చూసినప్పుడు ఏమవుతుందంటే ఈ కన్ను పూర్తిగా క్లోజ్ అవ్వదు, పూర్తిగా ఓపెన్ అవ్వదు. ఎప్పుడైతే మనం ఇలా కూర్చుని దీన్ని భైరవి ముద్ర, ఇది తెలుసుగా, ఒకసారి అందరికీ తెలుసు అనుకుంటా కదా, ఇది భైరవి ముద్రలు ఇవి, ఈ రెండు. ఓకే, ఈ ముద్ర మోస్ట్ పాపులర్, ఈ ముద్ర కూడా మోస్ట్ పాపులర్. ఓకే, ఈ భైరవి ముద్రలో కూర్చుని ఇలాగ మనము ఇక్కడ కనుక మనం ధ్యానం చేసినట్టయితే ఎక్కువసేపు మనకు ధ్యానం చేయగలిగే అవకాశం ఉంటుంది. అయితే నిద్ర రావడం సహజం, అది క్రమక్రమంగా తగ్గుతుంది. నిద్ర రావడమే కాదు, ధ్యానంలో అనేక అనుభవాలు వస్తాయి, అవన్నీ కూడా క్రమ పద్ధతిలో తగ్గుతాయి. అవి తగ్గుతాయి. నిద్ర రావడం సహజమే, ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉంది కాబట్టి అది నిద్రావస్థలోకి వెళ్ళిపోవాలి అనుకుంటుంది. కానీ ఆ అవస్థలోకి వెళ్లకుండా ఎంత ఎక్కువ సమయం మనం ధ్యానంలో కేటాయించగలిగితే అంత మంచిది. అందుకే శ్రీకృష్ణుడు కళ్ళు ఇక్కడ చూడమని చెప్పేసి అన్నాడు, ఈ ముక్కు భాగాన్ని చూడమన్నాడు, ముక్కు కొన భాగాన్ని. అప్పుడేమవుతుంది, మనం కళ్ళు మూసుకోము, కళ్ళు తీయము. ఇవి మనం ధ్యాన యోగంలో పూర్తిగా తెలుసుకుంటాము. ఒక్కొక్క పొజిషన్ ఎలా కూర్చోవాలి నుంచి మొదలెట్టి ఏ విధమైన ఆలోచనలు చేయాలి అనే ప్రతి విషయాన్ని శ్రీకృష్ణుడు మనకు తెలియజేశాడు. మీకు చాలా డీటెయిల్గా ఉందండి 6వ అధ్యాయం. అబ్సల్యూట్లీ గ్రేట్ చాప్టర్, బిలీవ్ మీ. సో అందులోపల మనం చాలా చక్కగా తెలుసుకుంటాము. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీ. మనం పడుకునేటప్పుడు ఒక్కొక్కసారి నిద్ర పట్టదు. ఆ టైంలో మనం అదే బెడ్ మీద లేచి కూర్చొని ధ్యానం చేయొచ్చా? శుభ్రంగా చేయొచ్చు. మనకి ఇక్కడ మనకు ఏంటంటే భగవంతుడి విషయంలో కోరికలతో చేసే ఏ పని అయినా కూడా దానికి ఆచార వ్యవహారాలు అవసరము. మనం ఏదైతే కోరిక లేకుండా చేస్తామో అప్పుడు మీరు సోఫాలో కూర్చున్నా, మంచం మీద కూర్చున్నా కూడా మీకు ఎటువంటి ప్రతిబంధకము లేదు. కాబట్టి మంచం మీద కూర్చుని కూడా మీరు చేయవచ్చు, సోఫాలో కూర్చుని కూడా చేయవచ్చు. అయితే గురువు నుంచి తీసుకున్న ఉపదేశం కానీ, ఓం అనే పదంతో ఉన్న మంత్రాలు కానీ, తర్వాత మీరు కోరిక పెట్టుకుని ఏదన్నా పూజ చేస్తున్నప్పుడు కానీ, అప్పుడు మటుకు ఖచ్చితంగా మీరు శుభ్రత ఉండాలి. అప్పుడు మీరు సోఫాల మీద, మంచాల మీద కాకుండా ప్రత్యేకమైన పూజా మందిరంలో కానీ, ఒక శుభ్రం చేసుకున్నటువంటి మండల స్థానంలో కానీ చేయవలసి వస్తుంది. కోరిక లేకుండా కేవలం ధ్యానం చేయడము, ఎక్కడ కూర్చొని ధ్యానం చేసినా తప్పులేదు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. హలో, తపస్సు చేయడం వల్ల పవర్స్ వచ్చినాయి. మీది ఇంటర్నెట్ ప్రాబ్లం ఉన్నట్టుందమ్మా, ఇంటర్నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది, కాస్త చేయగలరా? టైప్ చేసినా సరే ఇంటర్నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది, వాయిస్ క్లియర్గా వినిపించటం లేదు. నాకు వినిపించిందల్లా తపస్సు చేస్తే శక్తులు వస్తాయా అని. ఖచ్చితంగా వస్తాయి. అవి ఎలా వస్తాయో నేను మనం ధ్యాన యోగం చెబుతున్నప్పుడు చెబుతాను. మీ వాయిస్ క్లియర్గా లేదు, నాకు వినిపించిన ఒకే ఒక్క మాట మీద నేను చెప్తున్నాను. తపస్సు చేస్తే శక్తులు వస్తాయా, ధ్యానం చేస్తే శక్తులు వస్తాయా? ఖచ్చితంగా వస్తాయి. అది ఎలా వస్తాయంటే మన కుండలినిలో యొక్క అవస్థను బట్టి మనకు శక్తులు వస్తాయి. దానికి ఫ్లయింగ్ యోగి అని మీరు ఇంటర్నెట్లో కొట్టండి, ఫ్లయింగ్ యోగి. ఆయన మూలాధార చక్రానికి పై స్థాయికి వెళ్ళగలిగారు. ఎప్పుడైతే మూలాధార చక్రానికి పై స్థాయికి వెళ్ళారో, మూలాధారం అంటే భూమి యొక్క తత్వము, ఆయనని భూమి ఏమీ చేయలేదు. భూమి యొక్క ఆకర్షణ శక్తి ఆయనమైన పనిచేయలేదు. ఆయన చేసిన ధ్యాన అభ్యాసాల ద్వారా ఆయన మహేష్ యోగి, ఆయన అమెరికన్ టీవీ లోపల గాలిలోకి లేచి చూపించగలిగారు. ధ్యానం ద్వారా
శక్తులు రావడము సాధ్యము. ఎందుకంటే మన శరీరము పంచభూతాలతో చేయబడినది. ప్రపంచమంతా కూడా పంచభూతాలే. మనము పుట్టినప్పుడు మొన్న తెలుసుకున్నాం కదా, మనము గ్రహచారం గురించి. గ్రహాల యొక్క స్థితులను బట్టి మన జీవిత విధానాలు మారుతూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రపంచమంతా కూడా ఒకదానితో ఒకటి సంబంధము ఉన్నదే. కాబట్టి మీరు సాధన ద్వారా ఆ సంబంధాన్ని ఎక్కువ పెంచుకున్నారనుకోండి, భూమితో ఎక్కువ సంబంధాన్ని పెంచుకుంటే భూమి మిమ్మల్ని ఏమీ చేయదు, అగ్నితో సంబంధాన్ని పెంచుకుంటే అగ్ని మిమ్మల్ని ఏమీ చేయదు. ఆ విధంగా మనం క్రమ పద్ధతిలో చేసుకుంటూ రావచ్చు అన్నమాట. కాబట్టి ధ్యానం చేస్తే, తపస్సు చేస్తే శక్తులు వస్తాయా? వస్తాయి. అది మనకు తెలుస్తూ ఉంటుంది కూడా. ధ్యానానుభవాలు అత్యద్భుతము, అవి మనకు తెలుస్తూ ఉంటాయి. జై శ్రీకృష్ణ. హలో, సరిగ్గా చెప్పారు. చాలా చక్కటి ప్రశ్న. ఇది దాదాపుగా మనం అందరము కూడా అనుభవిస్తున్నదే. అందరికీ ఆలోచనల్లో ఈ రకమైనటువంటి భావన ఉన్నమాట నిజమే. ఎందుకంటే మనం బాగున్నా అవతల వాళ్ళు బాలేరు అనే భావన, లేకపోతే అవతల వాళ్ళు మన పైన ఈ విధమైనవి చేస్తున్నారు అన్న విషయం వచ్చినప్పుడు మనం ఎలా నిగ్రహించుకుంటాము? ఎందుకంటే ప్రపంచంలో ఉన్నంత వరకు ఈ కల్మష భావాలు మనను వెంటాడుతూ ఉంటాయి. ఆ కల్మష భావాల నుంచి మనము బయటపడడానికే భగవంతుడు మనకు వైరాగ్య భావనను అలవర్చుకోమన్నారు. మనకు మొన్న ఒక రోజు తెలుసుకున్నాం, మనము కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకుంటున్నప్పుడు దుష్ట సాంగత్యము పాప ఫలాన్ని ఇస్తుంది అని. దుష్ట సాంగత్యం పాప ఫలాన్ని ఇస్తుంది అంటే చెడు వాళ్ళతో దూరంగా ఉండాలి, మనను బాధ పెట్టే వారితోటి వీలైనంత దూరంగా ఉండాలి, లేదా నిమిత్త మాత్రంగా ఉండగలగాలి. ఇది క్రమ పద్ధతిలో అభ్యాసం చేయడం ద్వారానే సాధ్యమవుతుంది తప్ప దానికి ఒక స్టాండర్డ్ రూల్ అంటూ ఏమీ లేదు. ఎందుకంటే ఒకసారి మనం తెలుసుకున్న తర్వాత, అంటే సమబుద్ధి రావడం కష్టము, ఆ సమబుద్ధి రావడం కోసమే మనం చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా. ఎదురుగా మనం తిడుతున్న వాళ్ళలో కూడా బ్రహ్మస్వరూపం ఉంది. వీరు నేను ఏదో పూర్వజన్మ సుకృతం దుష్కృతం ఉండడం వల్ల నన్ను తిడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మన గురించి ఎవరన్నా మన చాటుగా తిడుతున్నారు అనుకోండి, మన పాప ఫలము వారికి ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి మీరు సంతోషపడాలి. మనని ఎవరన్నా తిడుతున్నారు అంటే మీరు సంతోషపడడం మొదలెట్టండి. చెడు జరుగుతోంది అంటే నా పాప క్షయకరణం జరుగుతోంది అని సంతోషపడండి. ఎవరన్నా మనల్ని తిడుతున్నారన్నా, ఎవరన్నా మన చాటుగా మనల్ని నిందిస్తున్నారన్నా, మనల్ని హేళన చేస్తున్నారన్నా మీరు సంతోషపడండి. దీనికి మనం కర్మ సిద్ధాంతంలో ఉదాహరణ కూడా తీసుకున్నాము. ఒక సన్యాసి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి చూసి, ఈ సన్యాసులకు పని పాట ఉండదురా, వీళ్ళు వేస్ట్ ఫెలోస్ అనేదో అంటాడు. అనగానే సన్యాసి బాగా నవ్వుకుంటూ ఆనందంగా వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. ఎందుకు అని అప్పుడు పక్కన ఉన్న శిష్యుడు అడుగుతాడు, స్వామి మీరు ఏమీ జవాబు చెప్పలేదు ఎందుకు? వారు మిమ్మల్ని హేళన చేస్తున్నారు కదా అంటే, వాడు పోతున్న దారిలో పోకుండా కొత్తగా పాపాలు మూటనేసుకుని వెళ్తున్నాడురా. తన దారిలో తను వెళ్లకుండా పాపాలని మూటేసుకుని వెళ్తున్నాడు. కాబట్టి మిమ్మల్ని ఎవరైనా అనవసరంగా నిందించినా, మిమ్మల్ని ఎవరన్నా హేళనగా మాట్లాడినా, మీ చాటుగా ఎవరన్నా మీ గురించి అన్నా, మిమ్మల్ని ఎవరన్నా బాధ పెట్టాలని అన్నా, మీరు బాధపడకండి, సంతోషపడండి. ఈసారి నుంచి అలవాటు చేసుకుని ఎందుకు కాదు నేను చూస్తాను, సంతోషపడండి. అమ్మయ్య నా పాపం కరిగిపోతుంది. దీనికి ఇంకొక ఉదాహరణ కూడా నేను చెప్పాను మన గత ప్రవచనాలలో. ఏంటంటే బ్యాంక్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకు ఖచ్చితంగా కొన్ని రోజులు పల్లెటూళ్ళలో చేయవలసి వస్తుంది. వాళ్ళు పల్లెటూరు పోస్టింగ్ వచ్చినప్పుడు వాళ్ళు బాధపడరు, అమ్మయ్య అయిపోతుంది, ఇంకో 2 ఏళ్లలో అయిపోతుంది, నాది ఇంకో 3 ఏళ్లలో అయిపోతుంది అని చెప్పి. అంటే మన పాప క్షయకరణ జరుగుతుంది. కలియుగంలో ఉన్నటువంటి పాపాలన్నీ మనం అనుభవించడం సాధ్యం కాదు. కాబట్టి ఆ పాపాలన్నీ మనం వేరే వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఎందుకు ఇవ్వకూడదు? శుభ్రంగా మీ పాపాలను వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేస్తే ఎండ్ అయిపోతుంది. కాబట్టి ఆ భావనతోటి మిమ్మల్ని ఏమన్నా అన్నారంటే మీ పాపాలు వాళ్ళకు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, సంతోషించండి. తిడుతుంటే ప్లీజ్ ఇంకో 2 తిట్టండి అని చెప్పేసి. అదేదో సినిమా లోపల సునీలు ఇన్సూరెన్స్లో పనిచేస్తూ ఉంటాడు అనమాట.
వాడు ట్రైనీగా ఒకరిని తీసుకెళ్తాడు తన వెంట. తీసుకెళ్ళి అందరినీ కవ్వించి వాళ్ళు తినే తిట్లన్నీ వింటూ తను ఎగురుతూ ఉంటాడు. ఎందుకంటే ఇన్సూరెన్స్లో ఏదైనా కూడా మనం న్యూట్రల్గా తీసుకోగలిగేటటువంటి భావనకు రావాలి. కాబట్టి నేను ఇలా చేస్తున్నాను, తిట్టండి అమ్మా తిట్టండి, నేను వెధవనా అంటే వెధవి, నువ్వు ఇది నువ్వు అది అని అన్ని శుభ్రంగా వింటూ ఆనందం అనుభవిస్తూ ఉంటాడు. కాబట్టి ఏంటంటే మనని ప్రపంచం ఎన్ని మాటలు అన్నప్పటికీ కూడా మన పాప క్షయకరణ జరుగుతుందన్న సంతోషాన్ని గుర్తిస్తూ మనము నిమిత్త మాత్రులుగా ఉండడం అనేది చాలా సులభమైనటువంటి సాధన. కానీ మొదట్లో కొంత కష్టం అనిపించవచ్చు, మనసు నొచ్చుకోవచ్చు. కానీ కేవలము మనకు చాలా ముఖ్యమైన విషయాలు మాత్రమే మనం తీసుకుని అనవసరమైన చెత్తను బయట పాడేయాలి. 10 మందిలో మనకి ఇద్దరే నచ్చితే ఇద్దరితోనే ఉండాలి, 8 మందిని పక్కకు తోసేయాలి. అలా చేస్తేనే మనకు సాధన కుదురుతుంది. దుష్ట సాంగత్యం పనికిరాదని ఒక ఉదాహరణ మనం శంఖన్ రూపంలో చెప్పుకున్నాం కదా, అనిరుద్ధుడు సుధాముడిది. అందులోపల 2 చీమల పక్కన 100 చీమలు ఉంటాయి. ఈయన తనకు 2 చీమలు కుట్టాయని సముద్రంలో పడేస్తాడు శంఖాన్ని. ఎందుకు పడేసావు అంటే దుష్ట సాంగత్యం వల్ల మిగతా 100 చీమలకు కూడా వీళ్ళ పాపం వాళ్ళకు అంటింది. కాబట్టి చెడ్డ వ్యక్తులకు దూరంగా ఉండడమే పుణ్యము, సత్సాంగత్యం చేయడమే పుణ్యము. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. జీవన్ముక్తికి కావలసినది ఫస్ట్ థింగ్ సత్సాంగత్యము. మనకు నచ్చిన వారితో మాత్రమే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాము. నచ్చని వారిని అంటనట్టుగా దూరంగా ఉంచడము మనకు శ్రేయస్కరము. వారు మన చాటుగా ఏమనుకున్నా మన పాపాలు ట్రాన్స్ఫర్ అవుతున్నాయని సంతోషపడండి. పోనీ నా లోన్స్ అన్ని నా అప్పులన్నీ తీర్చేస్తున్నారు అని సంతోషపడండి. ఓ 2-3 సార్లు ప్రాక్టీస్ చేసి చూడండి. అండ్ మీకు అప్పుడు ఏమనిపిస్తుంది, ఇంకా ఇద్దరు తిట్టుకుంటే బాగుంటుంది నా గురించి అని చెప్పేసి అనిపిస్తుంది. తప్పకుండా నా పాపాలన్నీ పోతున్నాయి, ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అని అనిపిస్తుంది. జై శ్రీకృష్ణ. మీరు చూడండి, ఇది ప్రాక్టీస్ చేయండి. తర్వాత జనాలు అనుకుంటారు, ప్లీజ్ ఏమనుకోవద్దు 2 సార్లు నన్ను తిట్టవా అంటారు అనమాట. అలాంటి స్టేజ్కి వస్తాం మనం. అంటే ఏంటంటే ఎవరైనా తిట్టుకుంటే మనకు చాలా సంతోషపడాలి మనం. ఎందుకంటే మనం చూడండి, మీరు ప్రాక్టీస్ చేసి చూడండి, ప్రాక్టీస్ చేయండి, తప్పకుండా జరుగుతుంది. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఎంత బాగా చెప్పారు అసలు, అద్భుతం. వస్తారు. ఇప్పుడు ఇవాళ నుంచి ప్రాక్టీస్ చేయండి. మీరు బలవంతంగా ఎవరితో 4 సార్లు తిట్టించుకోండి. తిట్టించుకున్న తర్వాత ఇప్పుడు మా అబ్బాయి కాస్త మెత్తగా ఉంటాడు. ఉంటే వాడిని ఏం చేశాను నేను, వాడికి ఎలా అయినా బయట ప్రపంచంతో పోరాడాలని చెప్పేసి నేను ఏం చేశాను, మా ఇంటి దగ్గర ఒక తమిళ అంకుల్ ఉన్నాడు అనమాట. ఆ అంకుల్ వాళ్ళ ఇంట కారు బయట పార్క్ చేస్తే, జై శ్రీకృష్ణ, కాల్ కట్ అయినట్టుంది. సో ఈ అధ్యాయాన్ని ఇక్కడికి ముగిద్దాం. తర్వాత కొత్త విషయాలను తెలుసుకోవడానికి ధ్యాన యోగంలో ప్రవేశిద్దాం. అత్యద్భుతమైనటువంటి విషయాలను తెలుసుకుంటాము. మీ అందరి శ్రద్ధకు మరోసారి కృతజ్ఞతలు. జై శ్రీకృష్ణ.